అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. రెండవ వచనం కూడా, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణాఛాయు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల్లో ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. యోహాను చెరపట్టబడిన మత్తయి సువార్త 4వ అధ్యాయము జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర 18 జెబూలూను నఫ్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి జెబూలూను దేశమును అమ్మా ఇది కొంచెం డిస్టర్బెన్స్ ఉండేట్టుంది, నేను చదువుతాను వినండి. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఈలాగు జరిగను. అంటే ఇక్కడ యెషయా చెప్పిన మాట అక్కడ నెరవేరింది అని తెలియజేయబడుతుంది. అట్లాగే ఇవన్నీ చదువుకుంటే మనకు ఈ పూటే ఈ క్లాస్ టైం అంతా సరిపోతుంది. కాబట్టి నేను రెఫరెన్స్ చెబుతాను, మీరు రాసుకోగలిగితే రాసుకోనండి, లేదంటే అమ్మాయి తర్వాత ఆ మెటీరియల్ మీకు ఇస్తాను. ఓకేనా? యెషయా తర్వాత 3వదిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము, అదేవిధంగా ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 18 వచనాలు. తర్వాత 4వదిగా యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనము, లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనము మరియు 32వ వచనం. అదేవిధంగా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22 నుండి 23 వచనాల వరకు. నెక్స్ట్ యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనము, లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వచనం. నెక్స్ట్ యెషయా గ్రంథం 28వ వచనము 28వ అధ్యాయము 16వ వచనము, మొదటి పేతురు పత్రిక 2 నుంచి 2వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. తరువాత యెషయా గ్రంథం 40వ అధ్యాయం 35వ వచనము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. తరువాత 42వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు, మత్తయి సువార్త 12వ అధ్యాయము 15 నుండి 21 వచనాలు. 50వ అధ్యాయము 6వ వచనం యెషయా గ్రంథము, మత్తయి సువార్త 26, 67, 27, 26, 30 వచనాలు. తరువాత 52వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ వచనము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. 53వ అధ్యాయం 3వ వచనము, లూకా సువార్త 23వ అధ్యాయము 18వ వచనం. అదేవిధంగా దాంట్లోనే యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనము, 7వ అధ్యాయము 5వ వచనం. తర్వాత యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4, 5 వచనాలు, రోమపత్రిక 5వ అధ్యాయము 6, 8 వచనాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. మరియు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు. తర్వాత 53వ అధ్యాయము 9వ వచనము,
మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుండి 60 వచనాల వరకు, 53వ అధ్యాయము 12వ వచనము, మార్కు సువార్త 15వ అధ్యాయము 28వ వచనము, తర్వాత 61వ అధ్యాయము 1-2 వచనాలు, లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు మరియు 21వ వచనం. ఇవి యెషయా గ్రంథంలోని వచనాలు క్రొత్త నిబంధనలో నెరవేర్పుకి సూచిస్తా ఉన్నాయి. ఈ వచనాలన్నీ ఏటికాడిని ఎదురుగానే ఉంటాయి. వాటిని మీరు తర్వాత అయినా చదువుకుని టాలీ చేసుకోవచ్చు. తర్వాత క్రీస్తు రెండవ రాకడలో నెరవేరబోయే మెస్సియా ప్రవచనాలు. క్రీస్తు రెండవ రాకడలో నెరవేరబోయే మెస్సియా ప్రవచనాలు 4వ అధ్యాయం 2వ వచనం, తర్వాత 11వ అధ్యాయం 2 నుండి 6 వచనాలు 10వ వచనం, మరియు 32వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు, 49వ అధ్యాయము 7వ వచనం, 52వ అధ్యాయము 13-15 వచనాలు, 59వ అధ్యాయము 20-21 వచనాలు, 60వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు, 61వ అధ్యాయము 2-3 వచనాలు. ఇవి క్రీస్తు రెండవ రాకడలో నెరవేరబడబోయే ప్రవచనాలు అన్నమాట. ఇంకపోతే మనము యెషయా గ్రంథ విభజనలోకి వెళ్దాం. నెక్స్ట్ యెషయా గ్రంథ విషయ విభజన. ఒకవేళ మీరు ఎవరైనా రాసుకుంటే ఈ విధంగా హెడ్డింగ్ రాసుకోండి, యెషయా గ్రంథ విషయ విభజన. అంటే అది ఒక్కొక్క అధ్యాయంలో ఏం చెబుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాము. ఆ యొక్క భాగాలు ఏం చెప్తున్నాయి, ఏం తెలియజేస్తున్నాయి అన్నది మనము ఈ యొక్క భాగంలో చూస్తూ ముందుకెళ్తాం. దీనిలో మొదటి భాగంగా 1 నుండి 39 అధ్యాయాలు మొదటి భాగం. మనం అనుకుంటాం కదా యెషయా గ్రంథం అంటే 2 భాగాలని, 1 నుండి 39 అధ్యాయాలు పాత నిబంధన అని, 40 నుండి 66 అధ్యాయాలు కృత నిబంధన అని మనం తలస్తూ ఉంటాం కదా. అట్లాగే మనము అదే విధానంలో మనం దీన్ని కొనసాగిద్దాం. అంటే 1 నుండి 39 అధ్యాయాల వరకు మనం మొదట చూద్దాం. వాటిలో మొదటి భాగంగా మొదట 1 నుండి 6 అధ్యాయాలు గద్దింపు వాగ్దానాలతో కూడిన వర్తమానం. వాటిలో మొదటిగా 1 నుండి 6 అధ్యాయాలు గద్దింపు వాగ్దానంతో కూడిన వర్తమానం. దానిలో మరలా పాయింట్, నిబంధనను ఉల్లంఘించిన యూదులపై నేరములు మోపుట. మొదటి అధ్యాయం. దీంట్లోనే మొదటిది నిబంధనను ఉల్లంఘించిన యూదాపై నేరములు మోపుట. మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలోని 1వ అధ్యాయం 1వ వచనం యెషయా యొక్క పరిచయం. 1వ అధ్యాయం 1వ వచనం యెషయా పరిచయం. దీంట్లో రెండవది 1వ అధ్యాయం 2-3 వచనాలు యూదా దేశానికి వ్యతిరేకంగా దేవుని ఫిర్యాదు. రెండో పాయింట్ 1వ అధ్యాయం 2 నుండి 3 వచనాలు యూదా దేశానికి వ్యతిరేకంగా దేవుని ఫిర్యాదు. మూడవది ప్రభు దినము. 2వ అధ్యాయము 1 నుండి 4వ అధ్యాయం 6వ వచనం వరకు. మూడవది ప్రభువు దినము. 2వ అధ్యాయం 1 నుండి 4వ అధ్యాయం 6వ వచనం. నాలుగవది ద్రాక్షవనం ఉపమానం. 5వ అధ్యాయం 1 నుండి 30వ వచనం వరకు. అంటే ఈ అధ్యాయం అంతా. తర్వాత 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు యెషయా పిలుపు. 5వ పాయింట్ యెషయా పిలుపు. 6వ అధ్యాయం 1 నుండి 13 వచనం. అంటే అధ్యాయం మొత్తం ఉంటుందన్నమాట. తర్వాత 6వ పాయింట్ మెస్సియా పుట్టుకను గూర్చిన ప్రవచనం. మెస్సియా పుట్టుకను గూర్చిన ప్రవచనం.
7వ అధ్యాయం 1వ వచనం నుంచి 25వ వచనం వరకు. తర్వాత మహేర్ షాలాల్ హష్బజ్ సూచనగా ఇవ్వబడిన పేరు. మహేర్ షాలాల్ హష్బజ్ అంటే ఇది యెషయా కుమారుడు యొక్క పేరు. ఇది సూచనగా ఇవ్వబడిన పేరు. దేనికి? వారు త్వరితముగా దోపుడు చేయబడతారని తెలియజేయబడిన విధముగా. అంటే ఈ పేరుకి అర్థం 8వ అధ్యాయము 1 నుండి 22 వచనాలు. తర్వాత మెస్సియా పుట్టుక 9వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. అక్కడ ఏముంటుందంటే మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును అని ఉంటుంది. అంటే మెస్సియా పుట్టుకను గురించి తెలియజేసిన ప్రవచనం. 9వ అధ్యాయం 1 నుండి 7 వచనం. తర్వాత ఎఫ్రాయిము మీద తీర్పు 9వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ అధ్యాయం 4వ వచనం వరకు. ఎఫ్రాయిము మీద తీర్పు 9వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ అధ్యాయం 4వ వచనం వరకు. తర్వాత పాయింట్ దేవునిచే అష్షూరు నాశనం. దేవునిచే అష్షూరు నాశనం 10వ అధ్యాయం 5వ వచనం నుంచి 12వ అధ్యాయం 6వ వచనం వరకు. దాంట్లో మొదటి పాయింట్ 1 అష్షూరు నాశనం 10వ అధ్యాయం 5వ వచనం నుంచి 19వ వచనం వరకు. రెండవది ఇశ్రాయేలు శేషం 10వ అధ్యాయం 20వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఇందులో మూడవ పాయింట్ క్రీస్తు రాజ్య పునఃస్థాపన. క్రీస్తు రాజ్యం పునఃస్థాపన 11వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు. 4 క్రీస్తు రాజ్యములో కృతజ్ఞత 12వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఇంతవరకు 12 అధ్యాయాలు అయిపోయినాయి. తర్వాత దీంట్లో రెండవ పాయింట్ ఇతర దేశాలకు వ్యతిరేకంగా ప్రవచనాలు. ఇప్పటి వరకు మనం ఇశ్రాయేలుకి, యూదులకి దేవుడు వారి గురించి తీర్పు, అదేవిధంగా అష్షూరుని కూడా వారి గురించి దేవుడు తీర్పు ఇచ్చినట్టుగా మనం చూస్తాం, లేదంటే నాశనం చేసినట్టుగా చూస్తాం. ఇప్పుడు ఇతర దేశాలకు వ్యతిరేకంగా ప్రవచించడం. యెషయా యొక్క ప్రవక్త గ్రంథంలో ఇతర దేశాలకు వ్యతిరేకంగా చేసిన ప్రవచనాలు 13వ అధ్యాయం 1వ వచనం నుండి 23వ అధ్యాయం 18వ వచనం వరకు. ఇతర దేశాలకు వ్యతిరేకంగా ప్రవచనాలు 13వ అధ్యాయం 1వ వచనం నుండి 23వ అధ్యాయం 18వ వచనం వరకు. వీటిలో మొదటిది బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనాలు. మొట్టమొదటిది బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనాలు 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ అధ్యాయం 23వ వచనం వరకు. రెండవది అష్షూరుకు వ్యతిరేకంగా ప్రవచనాలు 14వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు. దీనిలో మూడవది ఫిలిస్తియాకు వ్యతిరేకంగా ప్రవచనం. ఫిలిస్తియాకు వ్యతిరేకంగా ప్రవచనం 14వ అధ్యాయం 28వ వచనం నుండి 32వ వచనం వరకు. తర్వాత నాలుగవది మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం 15వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ అధ్యాయం 14వ వచనం వరకు. మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం 15వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ అధ్యాయం 14వ వచనం వరకు. ఐదవది దమస్కు మరియు సిరియాకు వ్యతిరేకంగా ప్రవచనం. దమస్కు మరియు సిరియాకు వ్యతిరేకంగా ప్రవచనం 17వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు. అంటే ఈ అధ్యాయం అంతా
17వ అధ్యాయం అంతా. తర్వాత ఇథియోపియాకు వ్యతిరేకంగా ప్రవచనం 18వ అధ్యాయం. ఇథియోపియాకు వ్యతిరేకంగా ప్రవచనం 18వ అధ్యాయం. తర్వాత 7వది ఐగుప్తుకు వ్యతిరేకంగా ప్రవచనం 19వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ అధ్యాయం 6వ వచనం వరకు, అంటే 19, 20, 2 అధ్యాయాలు ఐగుప్తుకు వ్యతిరేకంగా ప్రవచనం. తర్వాత 8వది బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం 21వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం 21వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. తర్వాత 9వది దమస్కు లేదా ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనం 21వ అధ్యాయం 11 నుండి 12 వచనం వరకు, 11, 12 వచనాలు. దమస్కుకు వ్యతిరేకంగా ప్రవచనం 21వ అధ్యాయం 11, 12 వచనాలు. 10వది అరేబియాకు వ్యతిరేకంగా ప్రవచనం, అరేబియాకు వ్యతిరేకంగా ప్రవచనాలు 21వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు. తర్వాత 11వది యెరూషలేముకు వ్యతిరేకంగా ప్రవచనాలు 21వ అధ్యాయం 22వ అధ్యాయం మొత్తం 22వ అధ్యాయం. తర్వాత తూరుకు వ్యతిరేకంగా ప్రవచనాలు, తూరు దేశానికి వ్యతిరేకంగా ప్రవచనాలు 23వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు, అంటే 23వ అధ్యాయం మొత్తం. తర్వాత 3వదిగా ప్రభు దినమును గూర్చిన ప్రవచనాలు, అంటే ఈ మనకు మొత్తం అధ్యాయాలన్నీ వరుసగా కంటిన్యూగానే వస్తాయి. అయితే ఏ భాగం ఏ విషయాన్ని తెలియజేస్తున్నది మనం చూస్తున్నాం అన్నమాట. 3వ భాగంలో ప్రభు దినమును గూర్చిన వాటిలో మొదటిది ప్రభు దినమును గూర్చిన ప్రవచనాలు 24వ అధ్యాయం 1వ వచనం నుంచి 27వ అధ్యాయం 13వ వచనం వరకు. ప్రభు దినమును గూర్చిన ప్రవచనాలు 24వ అధ్యాయం 1వ వచనం నుండి 27వ అధ్యాయం 13వ వచనం వరకు. వీటిలో మొదటిది శ్రమకాలపు తీర్పులు, శ్రమకాలపు తీర్పులు 24వ అధ్యాయం 1 నుండి 23 వచనాలు, అంటే 24వ అధ్యాయం. రెండవది రాజ్య విజయాలు 25వ అధ్యాయం 1వ వచనం నుండి 27వ అధ్యాయం 13వ వచనం వరకు. ఇవి రాజ్య విజయాలు అన్నమాట. తర్వాత రాజ్య దీవెనల కొరకు ఇశ్రాయేలు స్తుతి, వీటిలోనే రాజ్య విషయాలలో దీంట్లో మొదటి పాయింట్ రాజ్య దీవెనల కొరకు ఇశ్రాయేలు స్తుతి 25వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. దీంట్లో రెండవ పాయింట్ ఇశ్రాయేలు రాజ్య గీతం, ఇశ్రాయేలు రాజ్య గీతం 26వ అధ్యాయం 1వ వచనం నుండి 21వ వచనం, అంటే 26వ అధ్యాయం. మూడవదిగా రాజ్యంలో ఇశ్రాయేలు వికసిస్తుంది, అంటే చెరకపోయిన ఇశ్రాయేలు మరలా తిరిగి వస్తుంది అని తెలియజేస్తుంది అనమాట. అంటే రాజ్యంలో ఇశ్రాయేలు వికసిస్తుంది 27వ అధ్యాయం, ఈ అధ్యాయం మొత్తం అనమాట. తర్వాత దీంట్లో 4వ పాయింట్, మనం ఇప్పుడు 3 పాయింట్లు చూసుకున్నాం. మొదటిగా ఒకసారి మళ్ళీ వెనకొద్దాము. 1 నుండి 39 అధ్యాయాల్లో 1వ పాయింట్ గద్దింపు వాగ్దానాలతో కూడిన వర్తమానం చూసినాం. తర్వాత 2వ పాయింట్ ఇతర దేశాలకు వ్యతిరేకంగా ప్రవచనాలు. 3వది ప్రభు దినమును గూర్చిన ప్రవచనాలు. 4వది ఇప్పుడు కంటిన్యూషన్. 4వది తీర్పు మరియు ఆశీర్వాదముల ప్రవచనాలు 28వ అధ్యాయము 1వ వచనం నుండి 35వ అధ్యాయం 10వ వచనం వరకు. తీర్పు మరియు ఆశీర్వాదములను గూర్చిన ప్రవచనాలు
28వ అధ్యాయం 1వ వచనం నుండి 35వ అధ్యాయం 10వ వచనం వరకు. దీనిలో మొదటి పాయింట్, ఎఫ్రాయిమునకు శ్రమ కలుగును. 28వ అధ్యాయం 28వ అధ్యాయం మొత్తం అంటే ఎఫ్రాయిమునకు శ్రమ కలుగుతుంది. వాళ్ళ గురించి రాయబడిన అధ్యాయం 28వ అధ్యాయం. తర్వాత రెండవది, యెరూషలేమునకు శ్రమ కలుగును, 29వ అధ్యాయం. మూడవది, ఈజిప్టుకు శ్రమ, 30వ అధ్యాయం 1వ వచనం నుండి 31వ అధ్యాయం 9వ వచనం వరకు. అంటే 30, 31 2 అధ్యాయాలు. నాలుగో పాయింట్, రాబోయే రాజును చూడండి. అంటే 32వ అధ్యాయం మొత్తం 32వ అధ్యాయం రాబోయే రాజును గురించి తెలియజేస్తుంది. 5వ పాయింట్, యెరూషలేమును పాడు చేయువానికి అంటే అష్షూరుకి శ్రమ. 5వ పాయింట్, యెరూషలేమును పాడు చేయువానికి అంటే బ్రాకెట్లో అష్షూరుకి శ్రమ. 33వ అధ్యాయం మొత్తం. తర్వాత దీంట్లో 6వ పాయింట్, జాతుల శోకం అంటే ఏ జాతులు వాళ్ళు వచ్చిన బాధను బట్టి వాళ్ళు ఏడుపును గురించి తెలియజేస్తుంది. 34వ అధ్యాయం. తర్వాత 35వ అధ్యాయం రాబోయే రాజ్యాన్ని చూస్తామన్నమాట. రాబోయే రాజ్యాన్ని చూడండి, 35వ అధ్యాయం. దీంట్లో రెండవ భాగంగా అంటే మన మొదటి భాగం 1 నుండి 39 అధ్యాయాలు అనుకున్నాం కదా, దీంట్లో రెండవ భాగం 30. ఇది చారిత్రక కుండలీకరణ అంటే చారిత్రక విషయాల గురించి తెలియజేస్తుంది. 36వ అధ్యాయం 1వ వచనం నుండి 39వ అధ్యాయము 8వ వచనం వరకు. చారిత్రక కుండలీకరణ 36వ అధ్యాయము 1వ వచనం నుండి 39వ అధ్యాయం 8వ వచనం వరకు. దీనిలో మొదటి పాయింట్, అష్షూరు నుండి హిజ్కియాకు రక్షణ. మొదటిగా అష్షూరు నుండి హిజ్కియాకు రక్షణ 36వ అధ్యాయం 1వ వచనం నుండి 37వ అధ్యాయం 38వ వచనం వరకు. దీంట్లోనే మొదటి పాయింట్ ఈ అష్షూరు నుండి హిజ్కియాకు రక్షణ. దీంట్లోనే మళ్ళీ మొదటి పాయింట్, అష్షూరు దేవునికి సవాలు విసురుతుంది. 36వ అధ్యాయం 1వ వచనం నుండి 38వ వచనం వరకు. అంటే 36వ అధ్యాయం అష్షూరు దేవునికి సవాలు విసురుతుంది. ఈ దీంట్లోనే రెండవ పాయింట్, అష్షూరును దేవుడు నాశనం చేస్తాడు. 37వ అధ్యాయం 1వ వచనం నుండి 38వ వచనం వరకు. అంటే 37వ అధ్యాయం మొత్తం అష్షూరును దేవుడు నాశనం చేస్తాడు, లేదంటే అష్షూరును దేవుడు నాశనం చేయుట 37వ అధ్యాయం. మూడవది, బలహీనత నుండి హిజ్కియాకు రక్షణ. హిజ్కియాకు బలహీనత నుండి రక్షణ 38వ అధ్యాయం 1వ వచనం నుండి 22వ వచనం వరకు. అంటే 38వ అధ్యాయం మొత్తం అన్నమాట. మూడవది, హిజ్కియా పాపము 39వ అధ్యాయం. 39వ అధ్యాయం హిజ్కియా యొక్క పాపము. దీంట్లో మూడవ భాగము ఓదార్పుతో కూడిన ప్రవచనాలు. ఇప్పటి వరకు దేవుడి యొక్క తీర్పును తెలియజేస్తూ వచ్చింది. వాళ్ళు చేసిన తప్పును బట్టి వారికి తీర్పు తీరుస్తూ వచ్చినాడు దేవుడు. అయితే 39వ అధ్యాయం వరకు మాత్రం అట్లా జరిగింది. 40వ వచనం నుండి 66వ అధ్యాయం అంటే 40వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 66వ అధ్యాయం 24వ వచనం వరకు ఓదార్పును కూర్చిన ప్రవచనాలు ఉంటాయి. దీనిలో మొదటిది ఇశ్రాయేలు విమోచన గురించిన ప్రవచనాలు. ఇశ్రాయేలు విమోచన గురించిన ప్రవచనాలు 40వ అధ్యాయం 1వ వచనం నుండి 48వ అధ్యాయం 22వ వచనం వరకు. అంటే ఈ మూడవ భాగంలో ఓదార్పును గురించిన ప్రవచనాల్లో దీంట్లో మొదటి పార్ట్ మళ్ళా
ఇశ్రాయేలు విమోచన గురించిన ప్రవచనాలు 40వ అధ్యాయం 1వ వచనం నుండి 48వ అధ్యాయం 22వ వచనం వరకు. దీంట్లో ఈ 40వ అధ్యాయం 40వ అధ్యాయం 1వ వచనం నుండి 48వ అధ్యాయం 22వ వచనం వరకు చెప్పబడిన దీంట్లో మొదటి భాగం 1వ పాయింట్, ఇశ్రాయేలు విమోచన వలన కలిగిన ఓదార్పు. ఇశ్రాయేలుకు విమోచన వలన కలిగిన ఓదార్పు 40వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు, అంటే 40వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఇశ్రాయేలు విమోచన వలన కలిగిన ఓదార్పు. రెండవది దేవుని స్వభావం వలన కలిగిన ఓదార్పు 40వ అధ్యాయం 12వ వచనం నుండి 31వ వచనం వరకు, అంటే 40వ అధ్యాయం 2వ భాగం. దేవుని స్వభావం వలన కలిగిన ఓదార్పు 40వ అధ్యాయం 12వ వచనం నుండి 31వ వచనం వరకు, అంటే ఈ 40వ అధ్యాయం 2వ భాగం. తర్వాత మూడవది దేవుని గొప్పతనం వలన కలిగే ఓదార్పు, అంటే ఆయన స్వభావం వలన కలిగిన ఓదార్పు 41వ అధ్యాయం 1వ వచనం నుండి 29వ వచనం వరకు. దేవుని స్వభావం వలన కలిగిన ఓదార్పు దాంట్లో 41వ అధ్యాయం 1వ వచనం నుండి 29వ వచనం వరకు. నాలుగవది దేవుని సేవకుని వలన కలిగే ఓదార్పు 42వ అధ్యాయం 1వ వచనం నుండి 25వ వచనం వరకు. దేవుని సేవకుని వలన కలిగే ఓదార్పు 42వ అధ్యాయం 1వ వచనం నుండి 25వ వచనం వరకు. తర్వాత 5వ పాయింట్, ఇశ్రాయేలు పునరుద్ధరణ వలన కలిగే ఓదార్పు 43వ అధ్యాయం 1వ వచనం నుండి 44వ అధ్యాయం 28వ వచనం. ఇశ్రాయేలు పునరుద్ధరణ వలన కలిగే ఓదార్పు 43వ అధ్యాయం 1వ వచనం నుండి 44వ అధ్యాయం 28వ వచనం. దీంట్లో 6వ పాయింట్, దేవుడు కోరేషును ఉపయోగించుకోవడం వలన కలిగిన ఓదార్పు. దేవుడు కోరేషును ఉపయోగించుకోవడం వలన కలిగే ఓదార్పు 45వ అధ్యాయం 1వ వచనం నుండి 25వ వచనం. అంటే 45వ అధ్యాయం మొత్తం కోరేషును గురించి చెప్పబడుతూ ఉంటాం. తర్వాత 7వ పాయింట్, బబులోను నాశనం వలన కలిగిన ఓదార్పు 46వ అధ్యాయం 1వ వచనం నుండి 48వ అధ్యాయం 48వ అధ్యాయం 22వ వచనం వరకు. బబులోను నాశనం వలన కలిగిన ఓదార్పు 46వ అధ్యాయం 1వ వచనం నుండి 48వ అధ్యాయం 22వ వచనం వరకు. ఈ బబులోను నాశనం వలన కలిగిన ఓదార్పులో దీంట్లో మొదటి పాయింట్, ఈ 7వ పాయింట్లో మరలా సబ్ పాయింట్ అన్నమాట. ఒకటి వీటిలో బబులోను విగ్రహాల నాశనం. బబులోను నాశనం వలన కలిగిన ఓదార్పులో దీంట్లో సబ్ పాయింట్ గా బబులోను విగ్రహాల నాశనం. క్షమించండి, కొంచెం ఫోన్ వచ్చి అంతరాయం కలిగింది. అది సెట్ చేయటం నాకు కుదరలేదు, పిల్లాడేం లేడు, అందువల్ల కొంచెం ఫోన్లు వస్తూ ఉన్నాయి, డిస్టర్బ్ అవుతుంది, క్షమించండి. బబులోను నాశనం వలన కలిగిన ఓదార్పు దీంట్లో మొదటి పాయింట్గా బబులోను విగ్రహాల నాశనం 46వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు. రెండవది ఈ బబులోను నాశనం కలిగిన ఓదార్పులో రెండవ పాయింట్ బబులోను నాశనం 47వ అధ్యాయం 1 నుండి 15వ వచనం వరకు. మూడవది యూదా శిక్ష ప్రకటన. యూదా శిక్ష ప్రకటన మూడవ పాయింట్ 48వ అధ్యాయం 1 నుండి 22 వచనం.
తర్వాత ఈ 3వ భాగంలోనే మొదటిగా మనం చూసినాము ఇశ్రాయేలు విమోచన కూర్చిన ప్రవచనాలు అని చూసినాం. 40 అధ్యాయం 1 నుండి 48 అధ్యాయం 22వ వచనం. దీనిలో రెండవ పార్ట్గా 49వ అధ్యాయం 1వ వచనం నుండి 57 అధ్యాయం 21వ వచనం వరకు ఇశ్రాయేలు విమోచకుని గూర్చిన ప్రవచనం. ఇందాక ఇశ్రాయేలు విమోచనం గురించిన ప్రవచనాలు చూసినాం. ఇప్పుడు ఇశ్రాయేలు విమోచకుని గురించిన ప్రవచనాలు. అంటే ఇందాక విమోచన, ఇప్పుడు విమోచకుడు. అంటే మనకి క్లియర్గా అర్థం అవడం కోసం దీంట్లో మొదటి పాయింట్ ఇవి 49వ అధ్యాయం 1వ వచనం నుండి 57వ అధ్యాయం 21వ వచనం వరకు ఉంటుంది. 49వ అధ్యాయం 1వ వచనం నుండి 57వ అధ్యాయం 21వ వచనం వరకు ఉంటుంది. ఓకే, దీంట్లో ఈ రెండో భాగంలో మొదటి పాయింట్ క్రీస్తు యొక్క పరిచర్య. క్రీస్తు యొక్క పరిచర్య 49వ అధ్యాయము 1వ వచనం నుండి 26వ వచనం వరకు. క్రీస్తు యొక్క పరిచర్య 49వ అధ్యాయం 1వ వచనం నుండి 26వ వచనం వరకు. అంటే 49వ అధ్యాయం మొత్తం. రెండవ పాయింట్ క్రీస్తు యొక్క విధేయత. రెండవది క్రీస్తు యొక్క విధేయత 50వ అధ్యాయం 1వ వచనం నుండి 11 వచనాలు. 50వ అధ్యాయం మొత్తం అన్నమాట 11 వచనాలు ఉంటాయి. ఈ 11 వచనాలు. తర్వాత మూడవదిగా ఇశ్రాయేలుకు క్రీస్తు ఇచ్చిన ప్రోత్సాహం. మూడవది ఇశ్రాయేలుకు క్రీస్తు ఇచ్చిన ప్రోత్సాహం 51వ అధ్యాయం 1వ వచనం నుండి 52వ అధ్యాయం 12వ వచనం వరకు. ఇశ్రాయేలుకు క్రీస్తు ఇచ్చిన ప్రోత్సాహం 51వ అధ్యాయం 1వ వచనం నుండి 52:12 వరకు. నాలుగవది క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము. నాలుగవది క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము 52వ అధ్యాయం 13వ వచనం నుండి 53వ అధ్యాయము 12వ వచనం వరకు. క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము 52వ అధ్యాయం 13వ వచనం నుండి 53వ అధ్యాయం 12వ వచనం వరకు. తర్వాత ఐదవదిగా ఇశ్రాయేలును గూర్చి క్రీస్తు వాగ్దానము మరియు పునరుద్ధరణ. ఐదవ పాయింట్ ఇశ్రాయేలును గూర్చి క్రీస్తు వాగ్దానము మరియు పునరుద్ధరణ 54వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం. అంటే ఈ అధ్యాయం మొత్తం 17 వచనాలు ఉంటాయి. ఈ అధ్యాయం మొత్తం. తర్వాత ఆరో పాయింట్ ప్రపంచానికి క్రీస్తు ఆహ్వానం. ప్రపంచానికే క్రీస్తు ఆహ్వానం తెలియజేస్తా ఉంది. 55వ అధ్యాయం 1వ వచనం నుండి 56వ అధ్యాయం 8వ వచనం వరకు. ఓకే, ఏడవ పాయింట్ క్రీస్తు దుష్టులను గద్దించుట 56వ అధ్యాయం 9వ వచనం నుండి 57వ అధ్యాయం 21వ వచనం వరకు. ఏడవ పాయింట్ క్రీస్తు దుష్టులను గద్దించుట 56వ అధ్యాయం 9వ వచనం నుండి 57వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు మనం 57 అధ్యాయాల వరకు చూస్తూ వచ్చినాము. 58 నుండి 66 అధ్యాయాలు ఉన్నాయి. క్షమించండి, 57 అధ్యాయం వరకు మనం కంప్లీట్గా ఈ విషయాన్ని ఏ అధ్యాయంలో ఏం రాయబడిందో తెలియజేయబడుతూ వచ్చింది. ఇప్పుడు 58వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు ఇదేం తెలియజేస్తుందంటే ఇశ్రాయేలు యొక్క మహిమాన్విత భవిష్యత్తును కూర్చిన ప్రవచనాలు అన్నమాట. ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును గురించి తెలియజేయబడే ప్రవచనాలు. వీటిలో మొదటిది సత్య ఆరాధన యొక్క ఆశీర్వాదం. అంటే యథార్థంగా ఆరాధించటం వలన కలిగే ఆశీర్వాదాన్ని మనము ఇక్కడ చూస్తాం. 58వ అధ్యాయం 1వ వచనం నుండి 14 వచనాలు ఉంది. అంటే ఈ అధ్యాయం మొత్తం 14 వచనాలు ఉంటాయి. ఈ 14 వచనాల్లో దేవుణ్ణి యథార్థంగా లేదంటే సత్యముగా ఆరాధించడం వలన కలిగే ఆశీర్వాదం ఉంటుంది. అదేవిధంగా రెండవ పాయింట్గా ఇశ్రాయేలు యొక్క పాపం తెలియజేయబడుతుంది. 59వ అధ్యాయం
59వ అధ్యాయం మాత్రం. 59వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క పాపాన్ని గురించి తెలియజేయబడుతుంది. మూడవది ఆయన రాజ్యంలో ఇశ్రాయేలు యొక్క మహిమ. మూడవది ఆయన రాజ్యంలో ఇశ్రాయేలు యొక్క మహిమ. 60వ అధ్యాయం 1 నుండి 22 వచనాలు. అంటే ఈ అధ్యాయం మొత్తం ఆయన రాజ్యంలో ఇశ్రాయేలు యొక్క మహిమ 60వ అధ్యాయం. తర్వాత 4వ పాయింట్ క్రీస్తు రాకడలో ఆయన కొరకు జీవించిన వారిని సత్కరించుట. 61వ అధ్యాయం క్రీస్తు రాకడలో ఆయన కొరకు జీవించిన వారిని ఆయన ఏ విధంగా సత్కరిస్తాడో, ఏ విధంగా గౌరవించబడతాడు అన్నది 61వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత 62వ అధ్యాయం యెరూషలేము యొక్క భవిష్యత్తు. యెరూషలేము యొక్క భవిష్యత్తు 62వ అధ్యాయం. తర్వాత 6వ పాయింట్గా దేవుని ప్రతీకారం గూర్చిన వర్ణన. ఇశ్రాయేలు శత్రువుల ఎడల, ఇశ్రాయేలు శత్రువుల ఎడల దేవుని ప్రతీకారం గూర్చిన వర్ణన. ఏదోము ప్రధాన నగరం అంటే ఏదోముని గురించి తెలియజేయబడుతుంది, లేదంటే బొస్రా అని తెలియజేయబడుతుంది. అది 63వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు దేవుని యొక్క ప్రతీకారం గురించిన వర్ణన ఉంటుంది. అది ఎవరి ఎడల అంటే ఇశ్రాయేలు యొక్క శత్రువుల ఎడల. అక్కడ రాయబడింది ఎదోమును గురించి, లేదంటే బొస్రా అని ఉంటుంది. బొస్రా అన్న ఎదోము యొక్క ప్రధాన నగరం బొస్రా, దాని గురించి తెలియజేయబడుతుంది. 63వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. తర్వాత 7వ పాయింట్గా శేషం యొక్క ప్రార్థన. అది 63వ అధ్యాయం 7వ వచనం నుండి 64వ అధ్యాయం 12వ వచనం వరకు, అంటే 2 అధ్యాయాల్లో శేషం యొక్క ప్రార్థన. 63వ అధ్యాయం 7వ వచనం నుండి 64వ అధ్యాయం 12వ వచనం వరకు. తర్వాత శేషమునకు ప్రభు జవాబు. 65వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు. ఆయన శేషానికి ప్రభువు ఇచ్చే జవాబు 65వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు, అంటే 60వ అధ్యాయం మొదటి భాగం. తర్వాత చారిత్రాత్మకమైన లేదా అద్భుతమైన పరిసమాప్తి. 65వ అధ్యాయం 1 నుండి 66వ అధ్యాయం 24వ వచనం. చారిత్రాత్మకమైన అద్భుతమైన పరిసమాప్తి 65వ అధ్యాయం 1వ వచనం నుండి 66వ అధ్యాయం 24వ వచనం వరకు. ఈ విధముగా మనము ఈ యొక్క పుస్తకాన్ని, అంటే ఇప్పుడు చెప్పిన విధానంలో మనము ఈ పాయింట్ను దగ్గర పెట్టుకుని మనం బైబిల్ని కనుక చదివితే, అంటే ఇప్పుడు చెప్పినవి, ఈ పూట చెప్పినవి అన్ని దగ్గర పెట్టుకుని చదివితే ఆ యొక్క భాగం ఏం తెలియజేస్తుంది అన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ 66 అధ్యాయాలను గురించిన ఈ 66 అధ్యాయాలు ఏ భాగం ఏం చెబుతుంది అన్నది, ఏ అధ్యాయం ఏం చెబుతుంది అన్నది ఇప్పుడు తెలియజేయబడింది. తర్వాత దీని గురించిన వివరణలోకి మనం వెళ్తే ఈ 1 నుండి 39 అధ్యాయాలు తీర్పులతో కూడిన వర్తమానాలు. బహుశా ఇవి 8వ శతాబ్దం చివరిలో జరిగిన సంఘటనలకు సంబంధించి సుమారుగా 710 ఆ సమయంలో, ఆ డేట్ అయితే కరెక్ట్గా నాకైతే ఐడియా లేదు, కానీ 710 అని అనుకుంటున్నాను సుమారుగా. ఈ అధ్యాయాలు అణిచివేత, అన్యాయము, మతపరమైన వేషధానుల నేపథ్యం. ఈ అధ్యాయాలన్నింటిలో ఉండేది ఏంటంటే అణిచివేత, అన్యాయము, మతపరమైన వేషధానుల నేపథ్యంలో ఉంటుంది. అయితే దేవుని మాటను విని ప్రతిస్పందించేందుకు యథార్థమైన మనస్సు గలవారు కొందరున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క మాటకు లోబడి ఆయన మాటకు ప్రతిస్పందించే వారు కొంతమంది ఉన్నారు. ఆ ప్రతిస్పందించేందుకు యథార్థమైన మనసు గలవారు కొందరున్నారు.
దేవుడు తీర్పు తీర్చి శిక్షించే విధానంపైనే తన ప్రవక్త తన యొక్క దృష్టిని నిలిపాడు. అదే సమయంలో ప్రజలు కనుక పశ్చాత్తాపడి దేవుని యందు నమ్మిక ఉంచితే వారి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని యెషయా రూఢిపరిచాడు. అంటే ఈ 39 అధ్యాయాల్లో ఏముంటుందంటే తీర్పుతో కూడిన వర్తమానాలు. అంటే ఆయన కొరకు కొంతమంది ఆయన చెప్పే వాటిని కొంతమంది వింటారు. అంటే ఈ అధ్యాయాల్లో అణిచివేత, అన్యాయము, మతపరమైన వేషధారణలో నేపథ్యంలో ఉంటుంది. అయితే దేవుని మాటను విని దానికి ప్రతిస్పందించేందుకు యథార్థమైన మనసు గలవారు కొందరు మిగిలే ఉన్నారు. దేవుడు తీర్పు తీర్చి శిక్షించే విధానంపైనే ప్రవక్తల యొక్క దృష్టిని నిలిపాడు. అదే సమయంలో ప్రజలు గనక పశ్చాత్తాపడితే దేవుని యందు నమ్మిక ఉంచితే వారి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని కూడా యెషయా రూఢిపరిచాడు. ఈ భాగంలో 6వ అధ్యాయం చాలా కీలకమైనది. దానిలో యెషయా కలిగిన దర్శనం, ఆయన పొందిన పిలుపు కనిపిస్తుంది. తర్వాత దేవుని పరిశుద్ధత, వ్యక్తిగత పాపం, అయోగ్యతలను గూర్చి బలమైన గ్రహింపు, పాప క్షమాపణ, పాప ప్రక్షాళన గూర్చి స్పష్టమైన అనుభవం గూర్చిన విషయాలు ఇందులో నొక్కి చెప్పబడ్డాయి. అంటే ఈ 6వ అధ్యాయం మనం చూస్తాం కదా, దేవుడు కనిపిస్తాడు అన్నమాట దీంట్లో. ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. దీనిలో యెషయా కలిగిన దర్శనం, ఆయన పొందిన దేవుని పిలుపు కనిపిస్తుంది. దీంట్లో దేవుని యొక్క పరిశుద్ధత కనిపిస్తుంది. వ్యక్తిగత పాపం, అయోగ్యతలను గురించి బలమైన గ్రహింపు తీసుకొస్తుంది. పాప క్షమాపణ, పాప ప్రక్షాళన గురించి స్పష్టమైన అనుభవం గురించిన విషయాలు ఇందులో నొక్కి చెప్పబడ్డాయి. సరే, యెషయా ప్రవచనాల్లో తీర్పుకు నిరీక్షణకు మధ్య చక్కటి సమతూకం ఉంది. యెషయా చెప్పిన తన ప్రవచనాలన్నింటిలో కూడా తీర్పుకు నిరీక్షణకు చక్కటి సమతూకం ఉంటూ ఉందన్నమాట. దేవుని సార్వభౌమాధికారాన్ని అంగీకరించిన ఆయన తనకు నమ్మకస్తులైన ప్రజలకు రాబోయే దేవుని రాజ్య వాస్తవాలను ప్రకటించడం ద్వారా వారిని బలపరిచాడు. ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని ఎవరైతే అంగీకరిస్తారో ఆయన తనకు నమ్మకస్తులైన ప్రజలకు రాబోయే దేవుని రాజ్య వాస్తవాలను ప్రకటించడం ద్వారా వారిని బలపరిచాడు. మిగిలిన వారికి దేవుని యొక్క తీర్పుని, దాని నిజ స్వరూపాన్ని తెలియజేసి మోసపు నిరీక్షణలో కొట్టుకుపోవద్దని హెచ్చరించాడు. దీంట్లో ప్రాముఖ్యమైనది యెహోవా దినం. తీర్పు నాశనముతో కూడిన సమయంగా చెప్పబడింది. అయితే శాంతి న్యాయములతో కూడిన రాజ్యాన్ని కూడా అది తీసుకువస్తుంది అని ప్రవక్త వివరించాడు. ఇంకా ఇతర దేశాల పట్ల కూడా యెషయా ప్రవశిస్తూ వచ్చినాడు. అవి కూడా తీర్పు తీర్చబడి శిక్షించబడతాయి. వారు నిబంధన మీరినందువలన కాదు, కానీ వారి యొక్క క్రూరత్వాన్ని, భక్తిహీనతను బట్టే దేవుడు తీర్చబోతున్నాడు. అయితే తన ప్రజలకు సిద్ధపరిచిన మహిమాయుక్తమైన భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా స్థానం ఉన్నదని తెలియజేస్తుంది. 1 నుండి 12 అధ్యాయాల్లో యెషయా ఖండనతో కూడిన వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. యోదయాలో ఉన్న తన స్వజనాంగమును గూర్చి ఈ వర్తమానం అందిస్తున్నాడు. అయితే ఈ భాగమంతటిలో ఉన్న వర్తమానాన్ని 1వ అధ్యాయంలోనే వ్యక్తపరిచాడు. 13 నుండి 23 అధ్యాయాల్లో స్వజనాంగం నుండి పరజనాంగం వైపు తిరిగి దేవుని వర్తమానాన్ని అందిస్తున్నాడు. 12 అధ్యాయాల వరకు ఇశ్రాయేలీయులకి తెలియజేయబడుతుంది. 13వ అధ్యాయం నుండి తన యొక్క స్వజనాన్ని విడిచి ఇతర జనాంగం వైపు తిరిగి దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు. అయితే 24 నుండి 27
అధ్యాయాల్లో విశ్వ పాపానికై విశ్వ తీర్పు ఆశీర్వాదం గురించి తెలియజేస్తారు. అంటే ప్రపంచంలో ఉన్న ఇతరులు గూర్చి వారి యొక్క పాపాన్ని గురించి, వారికి వచ్చే తీర్పుని గురించి, లేదంటే వారు బాగుంటే అంటే వారు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే వారికి వచ్చే ఆశీర్వాదాల గురించి తెలియజేస్తున్నారు. 28 నుండి 33 అధ్యాయాల్లో 6 శ్రమలను గురించి తెలియజేయబడతా ఉంది. 28వ అధ్యాయం నుండి 33 అధ్యాయాల్లో 6 రకాలైన శ్రమలను తెలియజేస్తున్నాడు. ఒకటి, ఎఫ్రామీలకు అంటే ఎఫ్రామీలకు యూదులకు ఎఫ్రామీలకు అత్సేయ కిరీటానికి శ్రమ. రెండవది, అరియేలునకు శ్రమ అంటే యెరూషలేమునకు శ్రమ. అంటే అదెవరు? అరియేల్ అంటే అరియేల్ అనే పదానికి అర్థం ఏంటంటే దేవుని సింహము అని అర్థం. లేదంటే యెషయా 29వ అధ్యాయం 2వ వచనం ప్రకారం 2వ వచనంలో ఉంటుంది అగ్నిగుండము అని. అంటే ఈ 2 రకాలైన అర్థాలు ఉంటుంది. అరియేల్ అంటే దేవుని సింహము అని ఆయన అర్థం తీసుకోవచ్చు, లేదంటే అగ్నిగుండం అని కూడా మనం అర్థం తీసుకోవచ్చు. ఈ విధముగా ఈ 28వ అధ్యాయం నుండి 33 అధ్యాయాల్లో శ్రమలు మనం చూస్తూ ఉన్నాం. అంటే 2వది అయిపోయింది, 3వదిగా పరరాజుల మాట మీద ఆధారపడే వారికి శ్రమ. ఇశ్రాయేలు దేవుని మీద కాకుండా పరాయి రాజుల మీద కొంతమంది ఆధారపడుతూ వచ్చారు. అలాంటి వారికి శ్రమ అని తెలియజేయబడుతుంది. 29వ అధ్యాయం 15 నుండి 24 వచనం. తర్వాత 4వ పాయింట్గా లోబడనొల్లని పిల్లలకు శ్రమ. తర్వాత ఈజిప్టుపై ఆనుకునే వారికి శ్రమ. 6వదిగా అష్షూరుకు శ్రమ. ఈ 33 అధ్యాయాల్లో ఈ 6 రకాలైన 28 నుండి 33 అధ్యాయాల్లో ఈ 6 రకాలైన వారికి శ్రమ అని తెలియజేయబడుతుంది. అదేవిధంగా మనం 34 నుండి 35 అధ్యాయాలలో తీర్పు వాగ్దానాలను గూర్చి మరికొన్ని ప్రవచనాలు ఈ భాగాల్లో కనిపిస్తాయి. ఈ 34, 35 అధ్యాయాల్లో తీర్పుల గురించి, వాగ్దానాల గురించి మరికొన్ని ప్రవచనాలు మనకి ఈ భాగంలో కనిపిస్తాయి. తర్వాత 36 నుండి 39 అధ్యాయాల్లో చరిత్రకు సంబంధమైన విషయాలు ఇక్కడ కనిపిస్తాయి. 36 నుండి 39వ అధ్యాయంలో చరిత్ర సంబంధమైన విషయాలు ఇక్కడ మనకి కనిపిస్తా ఉంటాయి. దీనిలో 2వ భాగంగా 40 నుండి 66 అధ్యాయాల్లో 2వ భాగంలో ఇప్పటి వరకు మనం 39 అధ్యాయాలను చూస్తూ వచ్చినాము. తర్వాత ఈ 2వ భాగంగా 40 నుండి 66 అధ్యాయాల్లో ఆదరణ పూరితమైన వర్తమానాలు కనిపిస్తాయి. ఈ మనం చూడండి ఒకసారి బైబిల్ తీసి 40వ అధ్యాయం దీన్ని యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదటి వచనం ఎవరైనా చదువుతారా? మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తి అయ్యెను, ఆమె దోషణమును తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి, ఆలకించుడి. చాలు చూసారా? మొదటి వచనంలోనే ఏమంటుంది? మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి. ఇప్పటి వరకు ఈ మొదటి 39 అధ్యాయాల్లో వారు చేసిన పాపాన్ని గురించి తెలియజేయబడుతూ ఉంది. ఆ పాపానికి వచ్చే తీర్పుని గురించి తెలియజేయబడుతుంది. అయితే 39వ అధ్యాయం అయిపోయి 40వ అధ్యాయం ప్రారంభంలోనే ఏమంటుంది? నా జనులను ఓదార్చుడి. దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి. మొట్టమొదట ఈ ప్రారంభం ఎట్లా ఉందంటే నా జనులను ఓదార్చుడి అంటే జనులను అప్పటి వరకు ఎలా ఉండారంటే మరణ ఛాయల్లో తిరుగుతున్న వారని అంటున్నారు కదా. అట్లాగే పాపములోను
లేదంటే దేవుని యొక్క ఉగ్రతలను వాళ్ళు ఉన్నారు. వారు చేసిన పాపాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఉంది. అయితే దేవుడు ఏం చేసినాడంటే వారిని పాపానికి తగిన ప్రతిఫలం శిక్షకు పంపించినాడు. పంపించిన తర్వాత వారిని మరలా తిరిగి సమకూరుస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు వారిని తిరిగి సమకూరుస్తాను అని అంటున్నాడు. అంటే సమకూర్చడానికి సూచనగా ఏముందంటే నా జనులను ఓదార్చుడి. ఇప్పుడు చెరలోనికి పోయిన ఇశ్రాయేలీలు ఎంతో బాధపడుతూ ఉంటారు. పర్రాజుల యొక్క పరిపాలనలో ఇశ్రాయేలీలు ఎంతో శ్రమను నిట్టూర్పులను విడుస్తూ ఉన్నారు. ఇక మనకి జీవితం పైన ఆశ లేదన్నట్టుగా తమ యొక్క జీవితాల మీదే ఆశ విడిచిపెట్టి వాళ్ళు బ్రతుకుతూ ఉన్న ఆ కాలంలో దేవుడు వాళ్ళ కొరకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, వాళ్ళకి ఇచ్చిన నిరీక్షణ ఏంటంటే నా జనులను ఓదార్చుడని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పటి వరకు మనం చూస్తే ఈ 39 అధ్యాయాల వరకు కూడా వారు చేసిన దేవునికి వ్యతిరేకంగా చేసిన పనుల్ని లేదంటే వారి పాపాలను తెలియజేస్తుంది. ఆ పాపాలకి ప్రతీకారం, తర్వాత ఆ పాపాలను గురించి దేవుని ప్రతీకారం వచ్చినప్పుడు లేదంటే దేవుని దగ్గర నుంచి శిక్ష వచ్చినప్పుడు దానివల్ల వారు ఆ శిక్ష వలన వారి యొక్క మనస్సులో కానీ శారీరకంగా కానీ బాధపడి ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో అప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే నా జనులను ఓదార్చుడి అంటే అక్కడి నుంచి ఓదార్పుతో కూడిన మాటలు దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. దేవుడు వారిని ఇక్కడ నుంచి ఏం చేస్తుంటే ఓదార్స్తూ ఉన్నాడు. ఓదార్పు కూడిన ఈ అధ్యాయాల్లో ఏముంటుందంటే ఆదరణతో కూడిన వర్తమానాలని దేవుడు అందిస్తా ఉన్నాడు. సరే, వీటిలో 40వ అధ్యాయం నుండి 50 అధ్యాయాల్లో మొదటి భాగం తర్వాత అంటే ఈ 50 అధ్యాయాల తర్వాత 150 సంవత్సరాలకు సంబంధించిన విషయాలు కనిపిస్తాయి దీంట్లో. అంటే 40-50 అధ్యాయాలు మొదటి భాగం, వాటి తర్వాత మిగిలినవన్నీ సుమారుగా 150 సంవత్సరాలకు సంబంధించిన విషయాలు కనిపిస్తాయి. సరే, తర్వాత 51వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు ఈ అధ్యాయాలు బబులోను నుండి తిరిగి వచ్చిన యూదుల కాలానికి చెందినవైన నిరీక్షణ సవాలుతో కూడి ఉన్నది. ఈ 51వ అధ్యాయం నుండి 66 అధ్యాయాలు బబులోను నుండి తిరిగి వచ్చిన యూదుల కాలానికి చెందినవైనా కూడా ఇవి నిరీక్షణ సవాలుతో కూడి ఉన్నది. యూదా వారిపై దైవిక తీర్పును ప్రకటించిన యెషయా ఆదరణ వాగ్దానాలతో కూడిన మాటలను అందించటం ద్వారా వారిని ఆదరిస్తూ ఉన్నాడు. ఈ నిరీక్షణకు దేవుని యొక్క సార్వభౌమాధికారము మరియు ఆయన యొక్క గొప్పతనమే కారణం. ఇట్లా తప్పు చేసిన వారు తిరిగి సమకూర్చబడి దేవుని కొరకు వారు జీవించడానికి ఇష్టపడినప్పుడు ఇట్లా దేవుడు వారి యొక్క నిరీక్షణని వాళ్ళని ఏం చేస్తుందంటే దేవుడు ఆదరిస్తున్నాడు. ఈ నిరీక్షణకు దేవుని యొక్క సార్వభౌమాధికారము ఆయన గొప్పతనమే కారణం. ఒకవేళ వీళ్ళేదో తిరిగి దేవుని యొద్దకు వచ్చారని కాదు, ఈ నిరీక్షణకు దేవుని యొక్క సార్వభౌమాధికారమే కారణం. అంటే దేవుని యొక్క అధికారము లేదంటే ఆయన గొప్పతనమే కారణం వాళ్ళని ఆ విధంగా ఆదరించడానికి, మరియు ఆయన సార్వభౌమాధికారము ఆయన గొప్పతనమే వీటికి కారణం. వీటిలో మనం కొంచెం ముందుకెళ్ళి 40వ అధ్యాయం నుండి 48 అధ్యాయాల్లో చూస్తే సగానికి పైగా వచనాలు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మరియు ఆయన యొక్క శక్తిని గురించి తెలియజేస్తా ఉన్నాయి. 40 నుండి 48 అధ్యాయాల్లో సగానికి పైగా వచనాలు దేవుని యొక్క గొప్పతనము మరియు ఆయన శక్తిని గురించి తెలియజేస్తా ఉన్నాయి. దేవుడు ఒక్కడే, ఆయనే అందరికీ రాజు, ఆయనే పరిశుద్ధుడైన సృష్టికర్త, విశ్వానికి ప్రభువు. ఎంత గొప్పవాడైనా
ప్రజలకు మాత్రం దూరస్తుడు కాదు. నిజానికి వారిని గాఢంగా పట్టించుకుంటూ వారి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. ఈ భాగంలో సృష్టికర్త సృష్టి అయిన విగ్రహంలా వేరుపరచబడి చూపబడ్డాడు. కానీ చెరగొని లోబడిన ప్రజలకు ఆయన సామర్థ్యం చూపించాడు. చెరగొని పోబడిన ప్రజలకు ఆయన సామర్థ్యాన్ని చూపించాడు. యెషయా దేవుని యొక్క సామర్థ్యాన్ని వారికి వివరిస్తూ ఆదరిస్తూ ఉన్నాడు. ఈ 40వ అధ్యాయం నుంచి 48 అధ్యాయాల్లో సగానికి పైగా వచనాలు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మనకు తెలియజేస్తున్నాయి. అంటే 40వ అధ్యాయానికి లోపు ఎలా ఉంటుందంటే 39 అధ్యాయాల వరకు దేవుని యొక్క ప్రజల తీర్పును తెలియజేస్తూ ఉంది. దేవుని ప్రజల యొక్క వారు పాపం చేశారని, వారి యొక్క పాపానికి ప్రతీకారం ఉందని, వారి యొక్క ప్రతీకారం వారు దేవుని వైపు తిరిగితే వారు శిక్షింపబడకుండా విమోచింపబడతారని, వారి యొక్క పాపాలను ఒప్పుకుని లేదంటే వారి యొక్క పాపాల నుంచి వారు తిరిగితే దేవుడు వారిని శిక్షించి తప్పిస్తాడని తెలియజేయబడింది. ఒకవేళ పాపం చేస్తే శిక్ష తప్పదు అని తెలియజేయబడుతుంది. శిక్ష అంటే పాపం చేసిన వారికి శిక్ష తప్పనిసరి. ఒకవేళ శిక్షింపబడినా కూడా వారు తమ యొక్క పాపాలను ఒప్పుకొని దేవుని వైపు తిరిగితే దేవుడు వారిని క్షమిస్తాడు అని ఈ అధ్యాయాలు తెలియజేయబడతా ఉన్నాయి. కాబట్టి ఈ పాత 39 అధ్యాయాల వరకు కూడా ఆ శిక్షణ గురించి, తీర్పుని గురించి తెలియజేయబడుతుంది. అయితే 40వ అధ్యాయం నుంచి దేవుని యొక్క ప్రేమను తన యొక్క ప్రజల ఎడల అంటే సర్వ మానవాళి ఎడల కూడా తెలియజేస్తున్నాడు. మనం చదివాం కదా ఆ 40వ అధ్యాయం మొదటి వచనం, దేవుడు సెలవిస్తున్నాడు, నా ప్రజలను ఓదార్చుడి. అంటే ఓదార్పుతో కూడిన మాటలను లేదంటే ఆదరణతో కూడిన మాటలను దేవుడు తన యొక్క ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు. సరే, మనం భాగంలోకి వస్తే 40 నుండి 48 అధ్యాయాల్లో సగానికి పైగా వచనాలు దేవుని యొక్క గొప్పతనాన్ని మరియు ఆయన శక్తిని గురించే మాట్లాడుతున్నాయి. దేవుడు ఒక్కడే, ఆయనే అందరికీ రాజు, ఆయనే పరిశుద్ధుడైన సృష్టికర్త, విశ్వానికి ప్రభువు, ఎంతో గొప్పవాడైన తన ప్రజలకు మాత్రము దూరస్తుడు కాదు. నిజానికి వారిని గాఢంగా పట్టించుకుంటూ, అంటే తప్పు చేసిన తిరిగిన తర్వాత ఒకవేళ వాళ్ళు పాపంలో ఉండ కూడా అంటే శిక్షలో ఉండ దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టల. వారు శిక్షించబడటానికి దేవుడే అప్పగించినాడు వారి యొక్క పాపాలను బట్టి. వారికి అంటే ఎవరైతే తప్పు చేస్తారో వారికి శిక్ష తప్పదు అని తెలియజేస్తున్నాడు. ఆ విధంగా శిక్షించిన తర్వాత ఆ శిక్ష నుండి దేవుడే వారిని విమోచిస్తున్నాడు. అంటే మనం కూడా ఒకవేళ ఇంతకుముందు ఏ విధమైన తప్పు చేసినా, పాపం చేసినా దేవుడు మనల్ని రక్షించినాడు. కానీ మన యొక్క పాపాలన్నింటిని కూడా క్రీస్తులో కొట్టివేసినాడు. అంటే ఇంతకు ముందు అన్ని గతించిపోయినాయి, ఇక నుంచి పాపం చేయకము అని చెబుతున్నాడు. కాబట్టి నీవు నేను మనమందరం కూడా ఒకవేళ పూర్వపు మన జీవితం ఎలా ఉన్నా కూడా ఇక నుండి భవిష్యత్తులో ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి వచ్చామో అప్పటి నుండి మనము పాపం చేయకూడదు. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం. పాపం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, పాపం ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఆకర్షణకు లోను కాకుండా దేవుని కొరకు జీవించే నమ్మకమైన వారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన అందరికి రాజు అయ్యింది, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన సృష్టికర్త, ఆయన ఈ విశ్వానికే ప్రభు. ఎంత గొప్పవాడైనా తన ప్రజలకు మాత్రం దూరస్తుడు మాత్రం కాదు. దేవుడు గొప్పవాడే, కానీ తన ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన దూరస్తుడు కాదు. ఆయన తన యొక్క ప్రజలకు సమీపంగా ఉంటూ ఉన్నాడు. నిజానికి వారిని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడు. వాళ్ళని ఆ విధంగానే పట్టించుకుంటా ఉన్నాడు. ఎవరైతే ప్రేమిస్తారో వారు ప్రేమించే వారి ఎడల
చాలా జాగ్రత్తగా, అంటే వారికి ఏది అవసరమో దాన్ని తీరుస్తూ ఉంటాడు. అదేవిధంగా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన యొక్క ప్రతి అవసరతను కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమలోనే తీరుస్తూ ఉన్నాడు. అంటే ఆయన జోక్యం పట్టించుకుంటూ వారి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఈ భాగంలో సృష్టికర్త సృష్టికి వేరుగా కనిపిస్తా ఉన్నాడు. సృష్టి అయిన విగ్రహంలా వేరుపరచబడి, అంటే ఆయన ఒక సృష్టికి ఈయన వేరుగా చూపించబడుతూ ఉన్నాడు. చెరగొని లోబడని ప్రజలకు ఆయన సామర్థ్యాన్ని చూపించారు. ఎవరైతే చెరగొని పోయారో వారికి దేవుని యొక్క సామర్థ్యాన్ని చూపించారు. మనము నిర్గమాకాండంలోకి వెళ్తే ఐగుప్తు రాజుకు దేవుడు తన యొక్క మహిమను చూపిస్తాడు. అంటే ఐగుప్తు యొక్క దేవతలన్నిటికీ కూడా తీర్పు తీరుస్తాడు. మనం ప్యాంటు టిప్లో చూసి ఉంటాం. నిర్గమాకాండం చెప్పేటప్పుడు సార్ చెప్పే ఉంటారు, ఐగుప్తు రాజుకు లేదంటే ఐగుప్తు దేవతలకు ఆయన తీర్పు తీరుస్తాడు. అదే విధముగా దేవుడు మన మీద తీర్పు తీర్చట్లేదు, కానీ ఎవరైతే ప్రజలను చెరగా కొనిపోబడ్డారో వారికి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. నెబుకద్నెజరు ఇశ్రాయేల్ ప్రజలను చెరగొను పోతాడు. పోయిన తర్వాత ఆయన గర్వించినప్పుడు ఆయన ఏ విధముగా గడ్డి మేపిస్తాడో దేవుని మనం చూస్తాం. ఎలాంటి దుర్మార్గునైనా దేవుడు ప్రేమిస్తాడు. ఎవరినైనా సరే దేవుడు తన పనికి వాడుకుంటాడు. ఎవరినైనా వాడుకుంటాడు. దుర్మార్గుడైన నెబుకద్నెజరుని అంటాడు దేవుడు, నా సేవకుడైన నెబుకద్నెజరు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వారందరినీ కూడా దేవుడు తన సేవకులుగా తెలియజేయబడుతున్నాడు. అంటే దేవుని సేవకులు అంటే ఎవరంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారు. నెబుకద్నెజరుకి దేవుడు తన ప్రజలను అప్పగించినాడు. అదే విధముగా మందిరంలో ఉన్న సమస్తాన్ని అప్పగిస్తూ వచ్చినాడు. అయితే దేవుడు ఏం చేసినాడు, మొత్తం వాళ్ళు చెరగొని పోబడి ఐగుప్తులో ఉన్న బబులోన్లో ఉన్నాడు. బబులోన్ నుంచి దేవుడు ఏం చేస్తాడు, మరలా నేను వాటిని తీసుకుని వస్తాడు. నీ పని ఏంటంటే నువ్వు వాటిని భద్రపరచటమే. భద్రపరచకుండా నేను చేశాను, నా సామర్థ్యము లేదంటే నా గొప్పతనము అని విర్రవీగితే ఏం చేశాడో తెలుసు మనకి. దేవుడు గడ్డి మేపిచ్చాడు. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ఆ విధముగా నేను కాకుండా దేవుని యొక్క సామర్థ్యం మీదే, దేవుని యొక్క గొప్పతనం మీదే మనము దృష్టి ఉంచే వరంగా ఉండాలి. మనం ఒకవేళ ఏ స్థితిలో ఉంచినా సరే మనము ఆ స్థితిలో దేవుణ్ణి ఘనపరిచే వరంగా మనం ఉండాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ యెషయా గ్రంథంలో దేవుడు మనకు తెలియజేసిన మాట ఏంటంటే, పాత నిబంధన అంటే 40వ అధ్యాయం వరకు కూడా దేవుని యొక్క తీర్పులు, అంటే ఎవరైతే తము పాపం చేశారో పాపానికి శిక్ష విధించబడుతుంది. పాపానికి శిక్ష తప్పదు. ఎవరైనా సరే పాపం చేసిన వారికి శిక్ష. ఆ పాపం చేసినా కూడా ఆ పాపం నుంచి తాను మనసులో నొచ్చుకొని నేను ఈ పాపం చేశానని దేవుని వైపు తిరిగితే వారిని దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. ఆ విధముగా వారికి తీర్పు తీర్చి తర్వాత వారిని క్షమించి తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు. ఈ 40వ అధ్యాయం నుంచి ఈ మిగిలిన అధ్యాయాలన్నింటిలో కూడా దేవుని గురించి తెలియజేయబడింది. మనము ఇంతకుముందు చూసినాం. ఈ ఒక్క నిమిషం, ఇది గ్రంథ విషయ విభజన అని ఉంది కదా, ఆ గ్రంథ విషయ విభజనలో మనము చూసినాం. మొదటి అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు దేవుడు లేదంటే ఈ ప్రకారం కనుక మనం చదువుకుంటే, ఈ ఆర్డర్ ప్రకారం కనుక మనం చదువుకుంటే
ఈ యెషయా గ్రంథాన్ని చాలా చక్కగా మనము అర్థం చేసుకోవచ్చు. చివరికి ఈ యెషయా గ్రంథాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకుని దాన్ని మనం తెలుసుకొనవచ్చు, మనకి మనం అన్వయించుకొనవచ్చు. ఈ విధంగా ఈ యొక్క యెషయా గ్రంథం అంతటి కూడా చాలా చక్కని వివరణతో కూడింది. కాబట్టి మనం కూడా ఈ విధమైన ఈ మీకు వీలైతే వీటిని దగ్గర పెట్టుకుని ఈ అధ్యాయాలు చదవండి. ఈ అధ్యాయం చదివితే ఆ అధ్యాయంలో ఆ భాగం ఏం తెలియజేస్తుంది అన్నది మనకి చాలా చక్కగా తెలియజేయబడింది. మీలో ఎవరైనా ఒకవేళ చివరి పేజీ 24. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గమనించి ఈ యొక్క అధ్యాయంపై మీరు కూడా పట్టు సాధిస్తారని అనుకుంటున్నాను. ఈ పుస్తకంపై పట్టు సాధిస్తారు. ఈ పుస్తకంపై మనం పట్టు సాధిస్తే బైబిల్ అంతటి మీద మనం పట్టు సాధించిన వారు. ఎందుకంటే ఈ పాత నిబంధన, కొత్త నిబంధన రెండిటికి పోలికగా ఉన్న పుస్తకం బైబిల్లో ఇదొక్క పుస్తకమే బైబిల్కి పోటీ కాదు. బైబిల్ని తెలియజేస్తా ఉన్న పుస్తకం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్న పుస్తకాలన్నింటి యొక్క భావము ఈ పుస్తకంలో మనకు తెలియజేయబడుతూ వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే మనం బైబిల్ లేదంటే ఈ పుస్తకాన్ని, ఈ యెషయా గ్రంథాన్ని చదివేటప్పుడు ఈ యొక్క విషయ వివరణని దగ్గర పెట్టుకుని చదివితే మనకు చాలా చక్కగా ఈ యొక్క బైబిల్ అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇప్పటి వరకు మనం చూసిన ఈ యొక్క భాగం తిరిగి మరలా మనం ఆ భాగం దగ్గరికి వస్తాము. ఎవరైనా చిన్న ఒక పాట లేదంటే ఒక పల్లవి పాడితే కొంచెం మంచినీళ్ళు తాగొస్తాం, వాటర్. ఓకే ఫ్రెండ్స్, మాస్టర్ గారు ఈలోపు వచ్చేలోపు ఎవరైనా ఒక చిన్న పాట పాడదాము. ఒక పల్లవి, ఒక చరణం, ఒక చిన్న పల్లవి, ఒక చరణం పాడుకుందాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతారయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతారయ్యా. మీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, మీరుంటే నాతో ఏ భయము లేదయా. మీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, మీరుంటే నాతో ఏ భయము లేదయా. విడువబడిన వేళ నా తనను ఎత్తినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది మీరే. మీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, మీరుంటే నాతో ఏ భయము లేదయా. మీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, మీరుంటే నాతో ఏ భయము లేదయా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ సమయం మళ్ళీ పాస్టర్ గారికి ఈ సమయాన్ని అప్పగిద్దాం.
థ్యాంక్స్ అమ్మా. మనం ఇప్పుడు చూస్తున్న 40 నుండి 48 అధ్యాయాల్లో దాని విషయం మనం చూస్తూ వచ్చినాము. దేవుని యొక్క సామర్థ్యాన్ని సామర్థ్యాన్ని గురించి వివరిస్తూ వారిని ఆదరిస్తూ ఉన్నాడు. ఇంకా చక్కపరచబడలేనంతగా, క్షమించబడలేనంత దారుణముగా జాతులు పాపం చేసిందని కొందరు దోష భావనతో కృంగిపోతుంటే, ఇశ్రాయేలు దేవుని కంటే బబులోను దేవుళ్ళు నిజంగా శక్తివంతులా ఏంటి అనే సందేహ నిరాశల్లో మునిగిపోయారు. అంటే ఆ దినాల్లో ప్రజలు ఇశ్రాయేలు దేవుని కంటే బబులోను యొక్క దేవుళ్ళే నిజంగా శక్తిమంతులా ఏంటనే సందేహాల్లో, అలాంటి నిరాశల్లో మునిగిపోయారు. వారి భయాలు, సందేహాలు అర్థం లేనివని దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని యెషయా వారికి తెలియజేశాడు. దేవుడు తప్పక బబులోనుకు తీర్పు తీర్చి నాశనం చేసి యూదా వారిని చెర నుండి విడిపిస్తాడని నిరీక్షణ సందేశాన్ని అందిస్తూ వచ్చినాడు. ఈ 49 అధ్యాయాల వరకు, 49 నుండి 57 అధ్యాయాల్లో శ్రమ నొందిన యెహోవా సేవకుడు, రక్షకుడైన మెస్సీయగా చూపిస్తాడు. ఈ భాగంలో 4 సేవకుని గీతాలు ఉంటాయి. ఈ 49 అధ్యాయం నుండి 57 అధ్యాయంలో 4 సేవకుని గీతాలు ఉంటాయి. అవే 1 42 అధ్యాయం 1 నుండి 4 వచనాలు, తర్వాత 49 అధ్యాయం 1 నుండి 6 వచనాలు, 50 అధ్యాయం 4 నుంచి 11 వచనాలు, 52 అధ్యాయం 13 నుంచి 53 అధ్యాయం 12 వచనం వరకు. వీటిలో ఈ 4 పాటలు కనపడతాయి అన్నమాట. తర్వాత తృణీకరింపబడిన సేవకుడిగా వారి అపరాధములను పరిహరించిన నీతి సమాధానములతో కూడిన రాజ్యాన్ని వారికి ప్రసాదిస్తాడు. తమ పాపములను గుర్తించి ఆయన యందు విశ్వసించిన వారందరూ రక్షింపబడతారు. ఈ విధంగా దేవుని ఉద్దేశాలను తరచుగా మనుషుల ద్వారానే నెరవేరుతాయి. కొన్నిసార్లు కోరేషు వంటి అన్ని జనుల ద్వారా కూడా కావచ్చు, కొన్నిసార్లు ప్రవక్తల ద్వారా కూడా కావచ్చు, కొన్నిసార్లు అందరినీ రక్షించగలిగిన మెస్సియా ద్వారానే కావచ్చు. అంటే ఈ విధంగా దేవుడు ఎవరి ద్వారానైనా తన యొక్క ప్రజలను రక్షించగలడు, తన యొక్క ప్రజల్ని కాపాడగలడు. కాబట్టి ఆయనకి ఒక మాట అంటారు తెలుగులో, కాదేది కవితకు అనర్హం. మనుషులకి కవితలు రాయటానికి, దేన్నైనా ఉపయోగించుకోవటానికి అవకాశం ఉన్నప్పుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు తన యొక్క ప్రజల్ని రక్షించడానికి ఎవరినైనా వాడుకోగలడు. ఇశ్రాయేలుని చెరలోంచి తీసుకురావటానికి ఇక్కడ కోరేష్ను వాడుకున్నాడు. తర్వాత నిర్గమాకాండంలో చూస్తే మోషేను వాడుకున్నాడు. ఏలియాకు ఆహారాన్ని పెట్టడానికి కాకోకులను వాడుకున్నాడు. ఈ విధముగా దేవుడు ఎవరినైనా తన యొక్క పని కొరకు ఉపయోగించుకోగలడు. అయితే ఆ చేసేవారు నమ్మకంగా చేసేవారని దేవుడు చూసిన తర్వాత, అంటే ఇతడు నమ్మకంగా చేస్తాడు అని దేవుడు అనుకున్న తర్వాత దేవుడు తనకు పని అప్పగిస్తాడు. అప్పటి వరకు కూడా దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడు ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా తన పని పనుకు వాడుకోగలిగిన వాడు. సరే, 58 నుండి 66 అధ్యాయాల్లో మనం చూస్తే
దేవుని మార్గంలో నడిచి ఆయనకు నమ్మకస్తులుగా జీవించిన వారికి కలగబోయే మహోన్నత స్థితిని ఈ అధ్యాయాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. 58 నుండి 66 అధ్యాయాల్లో చూస్తే దేవుని మార్గంలో నడిచి ఆయనకు నమ్మకస్తులుగా జీవించే వారికి కలగబోయే మహోన్నతమైన స్థితిని దేవుడు ఈ అధ్యాయాల్లో తెలుపుతున్నాడు. యూదులు బబులోను నుండి విడిపించినాడు. అట్లాగే వారిని తిరిగి సమకూర్చున్నాడు. యెరూషలేమును కడుతూ వచ్చినాడు. ఇశ్రాయేలీల సరిహద్దులు కూడా విస్తరించబడుతూ వచ్చినాయి. అంటే దేవుని ప్రజలు తమ పాపాలను ఒప్పుకుంటారు. దేవుని యొక్క ప్రజలు తమ పాపాలను తప్పకుండా ఒప్పుకుంటారు. ఎందుకంటే దేవుని యొక్క భయం వారి హృదయాల్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ పొరపాటున తెలిసి చేసినా తెలియక చేసినా పాపం చేసినప్పుడు ఆ పాపం తెలియజేయబడినప్పుడు తప్పకుండా ఒప్పుకుంటారు. ఎందుకంటే మనం దావీదు దగ్గరికి వెళ్తే దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుని యొక్క ప్రవక్త ద్వారా నీవు తప్పు చేసావు అని తెలియజేసినప్పుడు తాను యథార్థంగా ఒప్పుకున్నాడు. అంటే అందుకే దేవుడు నా హృదయానుసారుడు అని తెలియజేస్తూ వచ్చినాడు. ఆయన కన్నా ముందున్న రాజు సౌలు దగ్గరికి వెళ్తే అమాలేకీల్ని సంపూర్ణంగా నాశనం చేసిరమ్మంటే అమాలేకీ రాజును అగగును తీసుకొస్తాడు. ఆయనతో పాటు వారి యొక్క జంతువుల్లో శ్రేష్టమైన వాటిని తీసుకొని వస్తాడు. సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరకు వచ్చి దేవుడు నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటంటే ఆయన అంటాడు నీ దేవుని కొరకు నేను తీసుకొచ్చాను అంటాడు. అంటే తీసుకొచ్చిందేమో ఈయన తన ఉద్దేశం పెట్టుకుని నీ దేవుని కొరకు. అంటే మానవ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఎప్పటికి కూడా ఎదుటి వ్యక్తి మీద నిందేయటమే, ఎదుటి వ్యక్తుల్ని తక్కువగా చేయటమే. ఎప్పుడు కూడా మన యొక్క స్వభావం ఎలా ఉంటుంది, నేను మంచివాడిని అన్న స్వభావం మనిషికి ఉంటుంది. కానీ దేవుని యొక్క స్వభావం ఎప్పుడూ మారదు. దేవుని యొక్క స్వభావం ఎప్పుడూ మారదు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి ఆయన స్వభావానికి విరోధముగా ఏ పని కూడా చేయడు. కాబట్టి మానవులమైన మనమే సమయానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనకు అనుకూలంగా సమయాన్ని మలుచుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో అంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడు పాపం చేసిన వారిని శిక్షిస్తాడు. ఎవరైతే పాపములకు ఒప్పుకొని ఆ పాపాలని విడిచిపెడతారో వారిని దేవుడు క్షమిస్తాడు. ఆ విధంగానే ఈ ఇశ్రాయేలీలు అనేక సార్లు దేవుడు ఇశ్రాయేలీలకు యూదులకు మీరు పాపం చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారని తెలియజేయబడినా కూడా వాళ్ళు లోబడకుండా తమ ఇష్టానుసారంగా పాపం చేస్తూనే వచ్చినారు. పాపానికి తగిన శిక్ష ఇస్తూనే వచ్చినాడు దేవుడు. అప్పుడు ఆ చెరలోకి వెళ్ళిన తర్వాత వారు పెట్టే చెరను బట్టి దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని వారిని తిరిగి కోరేష్ ద్వారా సమకూరుస్తూ వచ్చినారు. కాబట్టి ప్రియులైన వారులారా, మనము ఎంతటి బలవంతులము అని అనుకున్నా కూడా మనం బలహీనమే. కాబట్టి బలహీనమైన గ్రహించి మనము దేవునికి లోబడి ఉండాలి. నీతి న్యాయాలని విధిగా పాటిస్తూ ఉండాలి. కాబట్టి ఎవరైతే అన్యాయంగా చేస్తారో అలాంటి వారికి శిక్ష తప్పదు. ఆ దేవుడు ఎప్పుడు కూడా మార్పు లేనివాడు. కాబట్టి దేవుని తన ప్రజల యొక్క పాపాలను ఒప్పుకుంటారని శత్రువులకు వారిని అప్పగించి వారికి తీర్పు తీర్చి అక్కడి నుంచి వారిని విడిపిస్తూ వచ్చినాడు. దేవుడు తన యొక్క రాజ్యంలో ఎప్పుడు కూడా నీతి న్యాయాలు కనిపించాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనుషుణ్ణి
మొట్టమొదటిసారిగా చేసి వారిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అదే విధమైన ఆశీర్వాదాలను ఆయన మెండుగా దయచేయాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆది పితరులైన ఆదాము అవ్వలను ఆశీర్వదించిన దేవుడు వారి ద్వారా నిన్ను నన్ను మనల్ని కూడా ఆనాడే ఆశీర్వదించినాడు. కాబట్టి నీవు నేను మనమందరం కూడా మన యొక్క పాపాలను మనం విడిచిపెట్టాలని యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఆయన తన యొక్క ఈ గ్రంథం ద్వారా మనకు తెలియజేసేది ఏంటంటే నీతి న్యాయాలతో జీవించాలి, దుర్మార్గతను విడిచిపెట్టాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని కోరుకుంటూ ఉన్నాను. ఇంకపోతే దీని యొక్క థీమ్ లేదంటే వేదాంతం చూస్తే ఈ గ్రంథంలో దేవుని యొక్క తీర్పు రక్షణ గురించి వివరంగా తెలియజేస్తుంది. మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వచ్చినాం కదా, ఈ గ్రంథం అంతా ముఖ్య ఉద్దేశం అంటే దేవుని యొక్క తీర్పు, తర్వాత రక్షణ గురించి తెలియజేస్తూ ఉంది. దేవుడు పరిశుద్ధుడని, ఆయన తిరుగుబాటు జనమైన తన ప్రజలను తప్పక శిక్షిస్తూనే ఉన్నాడు. అయినను తర్వాత వారిని విమోచిస్తారు. వారు నిబంధన ప్రజలని తెలియజేస్తున్నారు. ఇశ్రాయేలు కనలేని వినలేని జనాంగమని, వారు త్రొక్కబడి మేపివేయబడిన ద్రాక్ష తోట వంటి వారని, వారు నీతి న్యాయములను విసర్జించారని, తన ప్రజలు తిరిగి రావాలని తెలియజేస్తున్నాను. రాబోయే యెహోవా దినం పేరిట భయంకరమైన తీర్పు ప్రకటిస్తూ వచ్చినాడు. ఆ దినాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికీ రుచి చూశారు కూడా, రుచి చూస్తారు అని అంటే 55వ అధ్యాయం 30వ వచనము 42:25 తెలియజేయబడింది. అయితే క్రొత్త నిబంధనలో ఈ దినాన్ని క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి తెలియజేయడం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో జరగబోయే తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఈ గ్రంథం అంతటిలో అగ్ని దేవుని తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఆయన తీర్పు తీర్చేవాడైనప్పటికీ కూడా తన ప్రజలపై జాలి కనికరమును చూపుతాడు. అంటే ఆయన తీర్పు తీర్చే స్థానంలో ఉండా కూడా తన ప్రజల ఎడల జాలి, తన యొక్క కరుణను చూపుతాడని, అంతేకాకుండా వారిని రాజకీయంగా ఆత్మీయ ఒత్తిడుల నుండి, వేధింపుల నుండి రక్షిస్తాడు అని ఒక నూతన లేదంటే నిర్గమాకాండంలో పోలిన విధంగా నూతనంగా వారిని విడుదల చేస్తాడని తెలియజేయబడుతుంది. దాన్ని పోలి ఉందన్నమాట. మనం చూస్తే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనము, అదేవిధంగా 46వ అధ్యాయం 13వ వచనము, 43వ అధ్యాయం 3వ వచనము, 49వ అధ్యాయం 7వ వచనము ఇశ్రాయేలీల శక్తిగల సృష్టికర్తను తెలియజేస్తుంది. ఆయన యొక్క శక్తిని తెలియజేస్తుంది. అవేంటంటే 40వ అధ్యాయం 21, 22 వచనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఆయన కృపా కనికరములతో వారిని స్వస్థలాలకి నడిపిస్తాడని, ఆ నడిపించినప్పుడు ఎడారులో సైతము నీటి ఊటను కలగజేస్తాడని తెలియజేస్తా ఉంది. అంటే ఆ నీటి ఊటను 32వ అధ్యాయం 2వ వచనం, తన ప్రజలైన వారిని స్వస్థలానికి చేర్చడానికి తన ధ్వజమునెత్తి జనాంగంలో నడిపిస్తాడని తెలియజేయబడుతూ ఉంది. 5వ అధ్యాయం 26వ వచనము తెలియజేయబడుతూ వస్తుంది. ఈ విధముగా ఆయన శాంతి భద్రతలు
నూతన మెస్సియ యుగము యొక్క గుర్తును కూడా తెలియజేస్తున్నాడు. ఆయన దావీదు వంశం నుండి వచ్చిన రాజని, నీతి పరిపాలన చేస్తాడని అన్ని రుజువులు యెషయా పరిశుద్ధ పర్వతమును గురించి కూడా ప్రవశిస్తూ వచ్చినాడు. అంటే ఆ పరిశుద్ధ పర్వతం పైకి జనాలు ప్రవాహం వల్లే వస్తారని తెలియజేస్తున్నాడు. దేవుని ప్రజలు అన్య రాజ్యముల దుష్ట వేధింపులకు గురికారు. యెరూషలేము యెహోవా పట్టణంగా ఉంటుందని, ప్రభు అయిన దేవుడు ఈ మెస్సియా రాజును నా సేవకుడు అని పిలిచాడు. ఈ సేవకుని శ్రమ ఫలితంగా రక్షణ సంపూర్ణంగా సాధ్యమవుతుంది. ఇశ్రాయేలీలను బబులోన్లో నుండి విడిపించడానికి కోరేష్ను దేవుని యొక్క సాధనం కానీ క్రీస్తు పాపము నుండి సమస్త మానవాల్ని విడిపించే విమోచకుడు. కోరేష్ను అయితే ఏ విధంగా ఇశ్రాయేలీలని బబులోన్ నుంచి తీసుకుని రావడానికి సాధనంగా ఉపయోగించుకున్నాడు. కానీ క్రీస్తు అయితే ప్రపంచంలో ఉన్న మానవాళికి అందరి యొక్క పాపముల నుండి సమస్త మానవాల్ని విమోచించే విమోచకుడని, తీర్పు నొందిన జనులు రక్షణ కనుగొనేటట్లు ఆయన అన్యజనులకు వెలుగుగాను, ఈ అన్యజనులు కూడా దేవుని అన్యజనులకు వెలుగుగా ఆయన ఉన్నాడు. అయితే ఈ అన్యజనులు కూడా దేవుని సేవకులయ్యారు. ఈ అన్యజనులు అంటే మన దేశం ప్రకారం కాదండి, ఇశ్రాయేలు కాకుండా మిగిలిన మనమందరము కూడా అన్యజనులమే. ఇశ్రాయేలు దేవుని యొక్క జనాంగం, ఆయన దేవుని యొక్క ప్రజలు. అయితే ఇశ్రాయేలీలు దేవుణ్ణి విసర్జించిన కారణాన్ని బట్టి అన్యజనులైన మనకు రక్షణ వచ్చింది. కాబట్టి అన్యజనులైన మనందరిని కూడా ఆయన సేవకులుగా చేశారు. మనం 53వ అధ్యాయం వరకు సేవకుడు అనే పదం వాడబడుతూ వచ్చింది. 53వ అధ్యాయం వరకు మనం గమనిస్తే ఆయన సేవకుడు అనే పదం వచ్చింది. కానీ 53వ అధ్యాయం తర్వాత సేవకులు అని వాడబడింది. ఇక్కడ గమనించాలి, 53వ అధ్యాయం వరకు సేవకుడు అనే పదం ఉపయోగించబడుతూ వచ్చింది. 53వ అధ్యాయం తర్వాత ఆయన సేవకులు అనే పదాన్ని వాడినారు. మొదట్లో ఇది యేసు క్రీస్తుకు లేదంటే ఇశ్రాయేలుకు వాడబడింది. 53వ అధ్యాయానికి ముందు వరకు కూడా యేసు క్రీస్తుకి లేదంటే ఇశ్రాయేలుకి వాడబడిన పదం. 53వ అధ్యాయం తర్వాత నుండి సేవకులలో అన్యుల నుండి వచ్చిన వారు కూడా చేర్చబడ్డారు. ఎప్పుడైతే సేవకులు అని అన్నారో అప్పుడు అన్యజనులమైన మనందరం కూడా ఆయన సేవకులుగా చేసుకుంటూ వచ్చాడు. ఆయన నీతి రాజు, నీతి గల ప్రజలతో కూడిన రాజ్యాన్ని భూమి మీద స్థాపింపబోచున్నాడు. ఈ గ్రంథం మొదటి నుండి చివరి వరకు కూడా ఒక క్రమమైన పద్ధతిలో కొనసాగింది. ఇదే దేవుని యొక్క సంకల్పం యొక్క నెరవేర్పు. అంటే ఈ యొక్క పుస్తకం మొత్తం రాయటం కూడా ఒక క్రమమైన పద్ధతిలో కొనసాగుతుంది. అయితే ఇది దేవుని యొక్క సంకల్పం ఆయన యొక్క సంకల్పం మరియు ఆయన నెరవేర్పు, ఆ సంకల్పం యొక్క నెరవేర్పును తెలియజేస్తుంది. ఇశ్రాయేలు కలిగిన పరిశుద్ధ దేవుడు ఘనత, మహిమ, ప్రభావములు పొందటానికి మూలమవుతూ ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనమందరము కూడా దేవుని యొక్క ప్రజలంగా చేయబడ్డాం. 53వ అధ్యాయం వరకు కూడా ఇశ్రాయేలు గురించి చెప్పబడినప్పటికీ 53వ అధ్యాయం తర్వాత మనమందరం కూడా దేవుని ప్రజలమవుతూ వచ్చినాం. కాబట్టి దేవుని యొక్క ప్రజలమైన మనము ఎలా ఉండాలంటే పరిశుద్ధులముగా జీవించాలి. పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి మహిమకు కారణమవుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడడు.
చూడలేడు కూడా. కాబట్టి ఉదయకాలం మనము మాట్లాడుకున్నట్టుగా దేవుని యొక్క మహిమను చూసిన యెషయా తను ఏ విధముగా అపవిత్రుడని తెలుసుకుంటూ వచ్చినాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఎలాంటి వారమో మనం గ్రహించుకుంటూ ఉంటాం. కాబట్టి మనము ప్రార్థన చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. వాక్యము మనతో మాట్లాడిన ప్రకారం మన యొక్క జీవితాన్ని మనము కొనసాగించుకుంటూ ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడతారో వారిని దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. చూడండి, పాత నిబంధనలో చూస్తే సమూయేలు దేవుని యొక్క సేవకు అంటే దేవుడు పిలవక మునుపు ఏలీ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏలీ దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు. సమూయేలు తల్లి పాలు విడిచిన తర్వాత తన యొక్క కుమారుడైన సమూయేలుని దేవుని యొక్క మందిరంలో విడిచి వెళ్ళిపోయింది. సమూయేలు దేవుని యొక్క ఇంట్లో పెరుగుతూ వచ్చినాడు. అదే ఇంట్లో ఏలీ కూడా ఉన్నాడు. ఏలీతో పాటు ఏలీ కుమారులు ఉన్నారు, ఏలీ కోడలు ఉన్నది. వీళ్ళంతా ఒకే చోట ఉన్నారు. కానీ దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు అక్కడ రాయబడి ఉన్న పదం మొన్న సార్ చెప్తుండగా విన్నాను. దేవుడు చిన్నవాడైన సమూయేలును పిలిచాడు, వృద్ధుడైన ఏలీని విడిచిపెట్టినాడు. ఎవరైతే దేవుని కొరకు జీవించటానికి ఇష్టపడతారో, దేవునికి తమ యొక్క జీవితాన్ని సమర్పించుకుంటారో, దేవుడు తమ యొక్క హృదయాన్ని చూస్తాడు. హృదయాంతరంగమును ఎరిగిన దేవుడికి మనం ఎలాంటి వారమో మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం అందరినీ కూడా ఆయన సేవకులుగా చేస్తాం. ఒకవేళ మనము బయటికి వెళ్ళి ఏదో చర్చి పెట్టి చర్చిలో ఉన్న దైవ సేవకులనే సేవకులు కాదు, ఆయన పిలుపుకు లోబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుని సేవకులే. మనం చూస్తూ ఉన్నాం, కోరేషుని గురించి రాయబడుతుంది. నా సేవకుడైన కోరేషు అని చెబుతాడు, నా సేవకుడైన నెబుకద్నెజరు అని చెబుతాడు. మనం చూస్తాము నెబుకద్నెజరుకి కోరేష్కి మధ్య ఎలాంటి తేడా ఉందో. అంటే దుర్మార్గుడైన క్రూరుడైన నెబుకద్నెజరును కూడా దేవుడు తన సేవకుడు అని అన్నాడు. దేవుని యొక్క ప్రజలను విమోచించటానికి పిలువబడిన కోరేషుని కూడా దేవుడు తన సేవకుడు అని అంటున్నాడు. అంటే ఇద్దరిని కూడా దేవుడు తన సేవకులు అని పిలుస్తూనే ఉన్నాడు. అయితే ఈ సేవకుల్లో కూడా దేవుడు పిలిచినప్పుడు మొదటిగా యథార్థంగానే ఉంటున్నాడు, యథార్థంగానే లోబడుతున్నాడు, తర్వాత మారిపోతూ ఉన్నాడు. బహుశా ఏలీ పరిస్థితి కూడా అలాంటిది అయి ఉంది. ఏలీ తన కుమారులు తప్పు చేస్తున్నారని తనకు తెలియజేయబడినప్పుడు కూడా వారిని గట్టిగా గద్దించలేదంట. తన కుమారులు తప్పు చేస్తున్నారని తెలియజేయబడినా కూడా ఏలీ గద్దించల. కొడుకుల మీద ప్రేమ, వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలియజేయబడినా కూడా గద్దించలేని కారణాన్ని బట్టి, పైగా వాళ్ళు చేసే తప్పేం, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క ఇంట్లో బలిపీఠం దగ్గర వాళ్ళు అప్పుడు విడిచిపెట్టి చిన్నవాడైన సమూయేలుని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. దేవుడు సమూయేలుని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. సమూయేలు గురించి ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట. సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు వర్ధిల్లిన వాడాయను అని రాయబడింది.
అంటే ఆ పుస్తకం అంతా సార్ చెప్పేశారు, శామ్యుల్ సార్ చెప్పారు కాబట్టి మరలా అక్కడికి నేను తీసుకెళ్ళలేదు. అంటే నాకు ఇష్టమైన పదం అన్నమాట. సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు వర్ధిల్లిన వాడాయను. తాను చెప్పిన మాటల్లో ఏది కూడా తప్పిపోలేదన్నమాట. ఏది కూడా తాను చెప్పింది జరగకుండా ఉండలేదు. అంటే సమూయేలు చెప్పిన మాట ప్రతిదీ కూడా దేవుడు అలాగున జరుగునుగా కానీ సమూయేలును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సమూయేలుని అంతకంతకు గణపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాట వినే ఎవరినైనా కూడా దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. సమూయేలుని దేవుడు చిన్నవాడైన సమూయేలుని ఏర్పరచుకున్నాడు, పెద్దవాడైన వృద్ధుడైన వాడిని విడిచిపెడుతూ వచ్చినాడు. తర్వాత తన యొక్క సమూయేలు పెరిగిన తర్వాత సమూయేలు కూడా దేవుని యొక్క అంటే మళ్ళీ సమూయేలు దగ్గరకు వచ్చి జనులు వచ్చి చెప్పే మాట ఏంటంటే, నీ పిల్లలు కూడా నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కాదు అని తెలియజేస్తాను. చూడండి, సమూయేలు అయితే ఎంత భయభక్తులతో దేవుని దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడో, దేవుని యొక్క ఇంట్లో పరిచర్య చేస్తున్నాడు. వారి యొక్క పిల్లల కాడకు వచ్చే వారికి ఆ విధముగా ఉండలేదు. ఎందుకని అంటే వారు దేవుని మీద తమ యొక్క మనసు ఉంచి కుటుంబం మీద తమ యొక్క మనస్సును నిలపలేకపోయారా అనే సమస్య కూడా ఒకటి వస్తుంది. ఇక్కడ చూస్తే మన యెషయా గ్రంథంలో యెషయా భార్యని గురించి ఆమె ప్రవక్తి అని రాయబడి ఉంది. అంటే యెషయా భార్య ప్రవక్త. ఆయన కుమారులు, ఇద్దరు కుమారులు కూడా ఉన్నట్టు మనం చూస్తాం 7-8 అధ్యాయాల్లో. కాబట్టి పరిచర్య చేసినప్పుడు పరిచర్యలో కుటుంబం కూడా చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబం పౌలు గారు కూడా చెబుతాడు, తను మొదటైతే ఆ కుటుంబం గురించి చెప్పకపోయినా కూడా తర్వాత తను కుటుంబం అవసరమే అన్నట్టు చెబుతాడు. కాబట్టి మనము కూడా పరిచర్య చేసేటప్పుడు మన యొక్క కుటుంబ పరిస్థితి కూడా చాలా ప్రాముఖ్యమైనదిగానే చూస్తాం. ఎందుకంటే పరిచర్యలో అందరి సహకారం అవసరం. ఇప్పుడు మనకున్న సంఘ పరిచర్యలో సేవకుడు ఒక్కడు మాత్రమే చేసుకోవటం పరిచర్య కాదు, ఆయన ఒక్కడే చేసుకోలేడు కూడా పరిచర్య. కాబట్టి అనేకులను దేవుడు సమకూర్చి ఆయా పనులకు వాడుకుంటూ ఉంటాడు. అంటే దేవుని యొక్క పనిచేసే ఎవరైనా కూడా ఆయన పరిచారకులే. ఒక యెషయా లాగానే కాదు, సమూయేలు లాగానే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చూసుకున్న ఈ దీంట్లో ఉన్న యెషయా గ్రంథంలో ఉన్న సేవకులు అని పిలువబడిన వారు, మొదట్లో నెబుకద్నెజరని, లేదంటే కోరేష్ అని, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇట్లా సేవకుడు అని తెలియజేయబడుతూ ఉంది. అయితే సేవకుల తర్వాత మనం ముందు ఇర్మియా గ్రంథంలో చూస్తే సేవకులు కూడా అనేక విషయాల్లో తప్పిపోయేవారుగా ఉన్నారు. ఒక మాట ఉంది, సేవకులు గాలి మాటలు మాట్లాడతారని కూడా. అయితే బహుశా మనము ఈ దినాల్లో అలాంటి వారిని కూడా చూస్తూనే ఉన్నాం. అంటే వారిని విమర్శించడం అని కాదు, కానీ అలాంటి వారు ఉంటారు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుని యొక్క వాక్యము తప్పనిసరిగా అది నెరవేరుతుంది. ఆయన నోటి నుండి వచ్చిన ఏ మాట కూడా వ్యర్థముగా పోదు. భూమి ఆకాశములను గతించిన కానీ దేవుని యొక్క నోటి నుండి వచ్చిన మాట పొల్లైనను తప్పిపోదని ఉంది. కాబట్టి ఆయన మాటలు ఏమి తప్పుపోవు, అది తప్పనిసరిగా జరుగుతాయి. కాబట్టి మనము కూడా మన యొక్క జీవితాల్ని మనము దేవుని కొరకు ఆయనకు ఇష్టలైన సేవకులుగా మనము ఉండాలి. మనం అక్కడ చూసినప్పుడు వాళ్ళు ఏలీ కుమారులు తప్పిపోయినాడు, ఏలీ కూడా తప్పిపోతూ వచ్చినాడు. తర్వాత నాకు బైబిల్లో ఒక ఇష్టమైన వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు ఫినెహాస్.
ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు ఆయన చూస్తూ ఊరుకోల. ఆయన చూస్తూ ఊరుకోల. సమాజంలో నుండి లేచి వెళ్ళి ఎవరైతే పాపం చేశారో వారిని శిక్షించినాడు. ఈట తీసుకెళ్ళి పొడి చేస్తే ఆ స్త్రీ పురుషులు ఇద్దరూ చనిపోయారు. ఎవరైతే పాపం చేస్తున్నారో వారిని చూసి ఓర్చుకోలేక, అంటే ఆ పాపాన్ని చూసి ఓర్చుకోలేక అతడు శిక్ష విధించిన వాడిగా ఉన్నాడు. అయితే ఫినెహాసు గురించి రాయబడిన మాట ఏంటంటే, నా హృదయము ఏదైతే కోరుకుంటుందో తను ఆ పని చేశాడు. అంటే తను పాపాన్ని చూసి ఓర్చుకోలేకపోయాడు కాబట్టి తరతరముల వరకు వీళ్ళ యొక్క వంశములో నుండి యాజకుడిగా ఒకడైనను ఉండకపోడు. అంటే దేవుని యొక్క హృదయానుసారుడని మనం దావీదు అంటాం కదా, అలాంటి దేవుని యొక్క హృదయాన్ని కలిగిన వాడు ఫినెహాస్. అంటే ఫినెహాస్ చేసిన ఆ కార్యాన్ని బట్టి ఆయన యొక్క వంశము తరతరాలకు యాజకులుగా ఉంచుతూ వచ్చినది. యాజకులుగా ఉండటం అంటే అది సామాన్యమైన పని కాదు. మనకు తెలిసి బిల్లీ గ్రాహం గారిని అమెరికాకి ప్రెసిడెంట్గా ఉండమన్నారంట ఒకానొక సమయంలో, అంటే ఆయన జీవించిన దినాల్లో. ఆయన అన్నాడంట, నేను ఆ అమెరికా ప్రెసిడెంట్ని ఆశీర్వదించి ప్రార్థన చేసే వ్యక్తిని, అంటే నేను ఆశీర్వదించేవాడిని, ఎవరినో నేను అక్కడ కూర్చుంటే మళ్ళీ ఎవరో వచ్చి నన్ను ఆశీర్వదించేది ఏంటి అన్నట్లుగా. అంటే నేను ఆశీర్వదించేవాడిని కాబట్టి నేను ఒకరి చేత ఆశీర్వదింపబడటం కాదు, నేనే దేవుని యొక్క సేవకుడిగా ఉండి నేనే ఆశీర్వదించేవాడిగా ఉండాలని ఆయన కోరుకుంటూ వచ్చినాడు. అంటే అమెరికా ప్రెసిడెంట్ పదవి అంటే సామాన్యమైనది కాదు. అలాంటి పదవిని కూడా తృణీకరిస్తూ వచ్చినాడు. కానీ దేవుని యొక్క సేవకుడిగా ఉండటం అది గొప్ప భాగ్యంగా ఎంచుకుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనము కూడా దేవుని ప్రజగా ఉండి, దేవుని యొక్క సేవకులుగా ఉండి, దేవునికి ఇష్టమైన వారముగా మనము జీవించాలి. కాబట్టి యెషయా అయితే ఏ విధంగా పరిచర్య చేస్తూ వచ్చినాడు, దేవుని యొక్క మాటలను యథాతథంగా తెలియజేస్తూ వచ్చినాడు, దేవుని యొక్క దర్శనం పొంది దేవుని యొక్క ప్రజలకు దేవుని యొక్క మాటలను తెలియజేస్తూ వచ్చినాడు. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా యెషయా వలె దేవుని యొక్క దర్శనం పొందిన వారమే. దేవుడు మనకు ఏదైతే అనుమతిస్తాడో దాన్ని మనం చేయాలి. మన యొక్క సొంత ఆలోచనలు కాదు, మన యొక్క సొంత ఉద్దేశాలు కాదు. చూస్తాము మనం యెరోబామును గురించి సార్ చెప్పినప్పుడు మీరు అక్కడ గమనించారో లేదో ఒక మాట అంటారు, యెరోబాము భార్య వేరే ఒకటైనట్లుగా ముసుగు వేసుకొని ప్రవక్త దగ్గరికి వెళ్తాడు, కుమారుడు బ్రతుకుతాడో లేదోనని కనుక్కుని రావటానికి. అంటే ప్రవక్త ఆమె ముసుగు వేసుకెళ్తే ఆమె రాజు భార్య కాదు, వేరే ఒకతని ఏం చెబుతాడనని ఆమె ఆ విధంగా వెళ్ళినప్పుడు దేవుడు ఆ ప్రవక్తకి తెలియజేస్తాడు. ఆయనకు గుడ్డివాడు, కన్నులు లేవు. కానీ ఆమె ఆ విధంగా వెళ్ళినప్పుడు ఆమె యొక్క కాలు చప్పుడు ఎప్పుడైతే ఈ ప్రవక్త ఇంట్లోనికి అడుగు పెట్టిందో ఆ శబ్దం విని యెరోబాము భార్య వేరొకటి అయినట్లు ఎలా వస్తున్నావు అని అంటారు. అంటే దేవుడు ఒకవేళ అక్కడ ప్రవక్త కన్ను లేకపోయినా కానీ చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలైన వారికి దేవుడు తన ప్రజలకు ఏమి సమాచారం ఇవ్వాలో, ఏమి సమాధానం తెలియజేయాలో తప్పక దైవజనులకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి రాత్రికాల సమయమున మనము ఈ ప్రవక్తల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రవక్తల్లో కూడా మంచివారు ఉన్నారు, అదేవిధంగా చెడ్డవారు కూడా ఉన్నారు.
కాబట్టి ఆ ప్రవక్తల్లో మంచివారు ఏ విధముగా దేవుని కొరకు నిలిచి తమ యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేవుడు చెప్పిందే చేస్తూ వచ్చినారు. అయితే వారిని గురించి వారు ప్రాణాలని త్యజించినా కూడా దేవుని కొరకు వారు నమ్మకంగా జీవిస్తూ వచ్చినారు. దేవుని కొరకు వారు తమ యొక్క జీవితాన్ని పణంగా పెడుతూ వచ్చినారు. కాబట్టి ఈ యెషయా ప్రవక్త గ్రంథమైన ఈ యెషయా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు తన యొక్క ప్రజలను పాపము నుండి బయటికి రమ్మని ఏ విధముగా తన యొక్క దాసుడైన యెషయా ద్వారా తెలియజేస్తూ వచ్చినాడు. ఈనాడు ఉన్న సమాజాన్ని కూడా మనము ఆ విధముగా ప్రోత్సాహపరచాలి, ఆ విధముగా పురికొల్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈనాడు మనం ప్రపంచం యొక్క పోకడం చూస్తే మనము ఎక్కడున్నామో, ఏ స్థితిలో ఉన్నామో మన యొక్క స్థితి అంటే మనం గమనించవచ్చు. ఆనాడు దేవుడు తగిన సమయములో అవసరమైనప్పుడు ప్రవక్తలను పంపాడు. ఈనాడు దేవుడు తన యొక్క ప్రజలను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత కడగబడిన ప్రజలకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేయకపోవటం వల్లే అనేక మంది నశించిపోతున్నారని మనం గ్రహించలేకపోతున్నాం. మనం చూస్తే ఆ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన కానీ, లేదంటే మనం చూస్తాము యోనా గ్రంథంలో యోనా తను ప్రకటించినప్పుడు రాజు మొదలుకొని ఆ దేశంలో ఉన్న పశువులు కూడా ఉపవాసం పెట్టారంట. అంటే రాజు మొదలుకొని బానిస వరకు ప్రతి ఒక్కరు కూడా గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చినారు. అంటే వారి మీదకి కీడు వస్తుందని తెలియజేయబడినప్పుడు 3 దినములంతా ప్రయాణమైన ఆ పట్టణాన్ని ఈయన ఒక్క దినమే ప్రయాణం చేశాడు. ఆ ఒక్క దినం ప్రయాణం చేసి దైవజనుడు తెలియజేసిన దాన్ని బట్టి వాళ్ళు లోబడి మనసు మార్చుకున్న విధానాన్ని బట్టి దేవుడు నినివే పట్టణాన్ని కాపాడుతూ వచ్చినాడు. అదే విధముగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ప్రజలు ఏ విధముగా నాశనానికి జోగిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు జనాలు దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేయకుండా, ఇంకా యవనస్తులైతే ఈ ఫోన్కు ఎడిట్ అయిపోయి ఈ లోకం యొక్క పోకడలకు పోటీ పడిపోతూ తమ యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారందరి విషయంలో కూడా మనము ప్రార్థన చేయవలసిన బాధ్యత మనపై ఉన్నది. రక్షించబడిన మనము మాత్రమే రక్షించబడ్డాము, మనం మాత్రమే దేవునితో ఉంటాము అనుకోవటం కాదు. ఇతరులు మన కుటుంబంలో ఎవరైతే రక్షించబడలేదో, ఇంకా మన యొక్క బంధుమిత్రుల్లో ఎవరైతే రక్షించబడలేదో వారందరినీ రక్షించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మన యొక్క కుటుంబంలో ఎవరైతే ఇంకా రక్షించబడకుండా ఉన్నారో, రక్షణలోనికి రాకుండా లోకంలోనే ఉన్నారో వారందరిని కూడా రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. వారి విషయమై దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి నీవు, నేను, మనం అందరం కూడా ప్రార్థించవలసిన బాధ్యత మన మీద. మన యొక్క స్వజనుల విషయమై, మన దేశం విషయమై, ఇంకా భవిష్యత్తులో జరగబోతున్న పరిణామాల విషయమై, అనేకమైన ప్రజలందరి విషయమై, ముఖ్యంగా దైవజనులపై జరుగుతున్న దాడుల విషయమై మనము ప్రార్థన చేయాలి. ఈ విధంగా మన యొక్క ప్రార్థన ఎవరిని రక్షించడానికి కారణమైందో తెలియదు. ప్రత్యక్షముగా కాకపోయినా కనీసం పరోక్షముగానైనా మనం ప్రార్థించడం ద్వారా వారిని మనము కాపాడగలిగిన వారు అవుతాం. ఒకవేళ మనము ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటే వారి యొక్క ప్రాణం పోవటానికి మనమే కారణమైన.
కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యెషయా గ్రంథం ద్వారా యెషయా ప్రవచనాలను మనం చదువుకుంటూ అవి మన యొక్క జీవితంలో అన్వయించుకుంటూ దేవుడు యెషయాని పంపినప్పుడు యెషయా దేవుని యొక్క ప్రత్యక్షత చూసినప్పుడు నేను ఎవరిని పంపుదును, నా యొక్క వర్తమానాన్ని ఎవరు తెలియజేస్తారు అని అన్నప్పుడు యెషయా నేనున్నాను, నన్ను పంపు అని ఆయన ఇష్టపూర్వకంగా తను తాను సమర్పించుకుని వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆ విధముగా వచ్చి అనేక గొప్ప పరిచర్య చేసిన వాడిగా ఉన్నాడు. గొప్ప రాజవంశంలో నుంచి వచ్చినాడు. రాజవంశంలో నుంచి రావటం మాత్రమే కాకుండా తన యొక్క ప్రజల కొరకు అనేక ప్రపంచానికే గొప్ప వర్తమానాన్ని తెలియజేస్తూ వస్తున్నాడు. ఆ వర్తమానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించిన వర్తమానం. ఆయన క్రీస్తు పూర్వం అంటే 700 సంవత్సరాల ముందే యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటిస్తూ వచ్చినాడు. అప్పటి నుండే ఆయన ప్రకటిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడొచ్చింది, ఆయన జన్మమైంది, ఆయన జీవితం ముగించి తిరిగి మరలా రానై ఉన్నాడు. ఆ దినాల్లో నీవు నేను అంటే మనము కడవరి దినాల్లో ఉన్నాం. కాబట్టి కడవరి దినాల్లో ఉన్న నీవు నేను ఎంతో జాగ్రత్త కలిగి అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనం కూడా ఆ విధముగా ఉండటానికి సిద్ధపడాలి. ఈ యొక్క పుస్తకాల ద్వారా దేవుడు మనల్ని ఏ విధముగా ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు, దైవజనుల ద్వారా ఏ విధముగా అయితే తెలియజేయబడుతూ ఉన్నాడు, ఆ తెలియజేయబడిన మాటలన్నింటి కూడా మన హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం మనము జీవించే వారముగా ఉన్నాం. థ్యాంక్ యూ టు ఆల్. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆన్లైన్లో జాయిన్ అయ్యి యెషయా గ్రంథాన్ని వింటూ వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నామంలో మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కృపాజ్యోతి లైన్లో ఉన్నారా? వందనాలు పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వందనాలమ్మా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మీరు మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి నాకు ఎన్నో కొత్త విషయాలు బోధించినందుకు. ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ద గ్రాటిట్యూడ్. మీ యొక్క రియాక్షన్స్తో సేవకులని వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి, ప్రభు నామాన్ని బట్టి వారికి కృతజ్ఞత భావంతో కొంచెం గ్రాటిట్యూడ్ చూపిద్దాం. సో రేపు ఈరోజు మనకి వెచ్చించినటువంటి సమయం ఏదైతే ఉందో ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ భాగాన్ని దేవుడు మనతో పంచుకుంటానికి ఇచ్చినటువంటి కృపకే ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాము. సో ఓటు యు అను. Okay, praise the Lord, everyone. Thank you, sir. Thank you for taking up book of Isaiah for all of us. So, friends, మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసి సార్ని అడగచ్చు. ఓకే, ఒకవేళ ఇప్పుడు కాకుండా తర్వాత మీకు డౌట్స్ రైస్ అయినా సరే మీరు అడ్మిన్స్కి మీరు టెక్స్ట్ చేయొచ్చు. మీ డౌట్స్ని మేము ఫ్యాకల్టీకి ఫార్వర్డ్ చేస్తాం అండ్ వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాం. అయితే ఈ సమయంలో ఈరోజు ఓకే మనం బుక్లో విన్నాం కదా, బుక్ ఆఫ్ ఐజాయాలో ఏం విన్నామంటే మెయిన్గా ఓకే దేవుడు ఎవరినైనా వాడుకోగలరు, రైట్? అది ఎవరినైనా ఎక్కడైనా ఎలాంటి వారినైనా ఏ సమయం అయినా, రైట్? సో మీలో ఎవరైనా సరే దేవుని చేత వాడబడగలరు, రైట్? ఒకటే ఏంటంటే ప్రార్థన, దేవా నన్ను కూడా వాడుకో, ప్లీజ్ యూస్ మీ. అది ఒక్కలన్నా కావచ్చు, అనేక మందికైనా కావచ్చు. దేవా నన్ను వాడుకో అని అంటే
ఎంత వయసైనా సరే దేవుడు వాడుకోగలరు. వయసుతో పని లేదు. మనం మోషే దగ్గర చూస్తాం. రైట్? ఇంకా అనేకమైన సన్నివేశాలున్నాయి. ఈయన్ని గూడా దేవుడు వాడుకోగలరా అనుకున్నటువంటి సన్నివేశాల్లో కూడా దేవుడు వారిని లేవనెత్తి వాడుకున్న దేవుడు. మీలో కూడా అనేక మందికి ఆశ ఉంటది కదా! దేవా నన్ను వాడుకో అని. అయితే మనం చేయాల్సిన పనేంటంటే ప్రార్థించాలి. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకించే దేవుడు. అండ్ దాన్ని ఈరోజు కాపోతే ఆయన సమయంలో ఆయన నెరవేర్చి మనల్ని ఆయన సేవలో వాడుకోగలరు. రైట్? అయితే ఈరోజు మీకిచ్చే ఫార్మ్ ఏదైతే ఉందో అది కేవలం క్విజ్ ఫార్మ్ కాదు. ఇట్ ఈస్ ఏ కాల్ టు ప్రేయర్. ప్రార్థనకు ఒక పిలుపు. రెస్పాన్స్ ఈరోజు ఫార్మ్ అయితే చాలా ఇంపార్టెంట్. సో మీకు గ్రూప్‌లో 66 బుక్స్ ఉన్నది కదా గ్రూప్. అందులో మీకు లింక్ పెడతాము. అది మీరు ఫిల్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. అండ్ ఇంకొకటేంటంటే మీకు ఇంతవరకు అయిన బుక్స్ అన్నీ ఉన్నాయి కదా! ఆదికాండం నుంచి ఈరోజు యెషయా వరకు. ఈ బుక్స్ అన్నిటికి అనేక మంది ఫ్యాకల్టీ వచ్చి మనతో సమయం గడుపున్నారు. అండ్ అనేకమైన బుక్స్ చెప్పున్నారు. డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. ఎవరిది ఏ రీతిగా అర్థమైంది అంటే మీ వ్యక్తిగతంగా మీకెంత ఫీడ్‌బ్యాక్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో అందులో మీరు పోల్ చేయొచ్చు. ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఒక్కొక్క ఐల్ అనేది అలాట్ చేయబడింది. సో మీరు అందులో పోల్ చేయొచ్చు. ఆ లింక్ కూడా మీకు గ్రూప్‌లోనే పెడతాం. దయతో గమనించండి. అవి ఫిల్ చేయటం మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు అడ్మిన్స్‌కి టెక్స్ట్ చేయొచ్చు. కృప యాహ్! మీకు లింక్ అనేది పెట్టబడింది. అండ్ దాన్ని మీరు ఫిల్ చేయొచ్చు. 2 లింక్స్ కూడా పెట్టారు. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫిల్ ద ఫార్మ్స్. ఈ సమయంలో మనం క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ చేసుకునే ముందు టుమారో మార్నింగ్ 6-8 AM మనకి ఇర్మియా అండ్ విలాప వాక్యములు స్టార్ట్ అవుతది. సో డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అండ్ ఆల్సో రిఫర్ టు యువర్ ఫ్రెండ్స్ టు జాయిన్. మనం ప్రార్థనతో ఈ కూడికను ముగించుకుందాం. ఎవరైనా ప్రార్థించాలని ఆశ కలిగి ఉన్నారా? అభిలాష్ గో ఆన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. అయ్యా, ఇంతవరకును కూడా మీ కృపారకల కింద భద్రపరిచి ఇదిగోనైనా తండ్రి ప్రభువా, యెషయా గ్రంథాన్ని ధ్యానించుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అయ్యా, మీ దాసులను నోటుబోరుగా వాడుకుంటూ అనేక విషయాలు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఆత్మస్వరూపిగా మా మధ్యలో సంచరించుచు మాతో ఉంటూ ప్రభువా, మాతో సహవాసం చేసి అయ్యా ఇదిగో ఈ 2 గంటల పాటు మీ సన్నిధిని గడుపుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నేను ఇదిగోండి విన్న వాటినన్నిటినీ కూడా మర్చిపోకోకుండా ప్రభువా, ఇదిగోనైనా ఇంకా అనేకులకి తెలియచేసే వారిగా మేమును మా సహోదరులు సహోదరి అందరూ కూడా ఉండటకు కృప చూపించమని వేడుకుంటా ఉన్నాం. అయ్యా, ఎవరైతే సార్ ఫ్యాకల్టీ అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా అయ్యా యెషయా గ్రంథాన్ని వివరించి ఉన్నారు, సార్ని ఇంకా మీరు మీ పరిచర్యలో బహుబలంగా వాడుకోనండి. మీ కృపలో మీ చిత్తంలో నడిపించి అయ్యా సమస్తము సమకూర్చమని వేడుకుంటా ఉన్నాం. రేపటి దినమున ఇర్మియా అయ్యా ఇదిగో విలాప వాక్యముల గ్రంథాలు మేము ధ్యానించుకోబోతుండగా మీ కృప చూపించమని వేడుకుంటా ఉన్నాం. మీరే సహాయం చేయండి. ఎవరైతే ఫ్యాకల్టీ వస్తున్నారో వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి. సమస్తము మీ ఆధ్వర్యంలో జరిగించి మీరు మహిమ పొందమని అయా మమ్మల్ని ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ కూడికనంతటిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారా? అలాగేనమ్మా. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహకారము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ యొక్క గూగుల్ మీట్లో చేరి ఉన్న ప్రతి ఒక్కరికును సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ అభిలాష్ ప్రార్థన చేసినందుకు. ఈ సమయంలో ఒక్కటి గుర్తు చేసుకోండి. ఏంటంటే మీకు ఇచ్చిన ఫామ్స్ ఏవైతేనో దానికి పాస్కోడ్ ఏమీ అవసరం లేదు. మీరు పాస్కోడ్ లేకుండానే వాటిని ఫిల్ చేయొచ్చు. మార్నింగ్ 6-8 AM మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్.
గుడ్ ప్రైజ్ ద ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్.